Very good evening. I'm very happy to have this opportunity of interacting with all of you. We have almost 49 depot managers ఇక్కడ ఉన్నారు. Some field officers కూడా. Okay. Okay, 6 or 7 this is the. Yeah. సో ఈ మధ్యకాలంలో మామూలుగా మేము హెడ్ ఆఫీస్లో మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఈడీస్ హెచ్ఓడీస్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వస్తుంటుంది. ఎప్పుడన్నా నెలకు 2 నెలలకు ఒకసారి ఇప్పుడు కొంచెం ఇన్ఫ్రీక్వెంట్ అయినాయి మన మీటింగ్స్ విత్ ది ఆర్ఎంస్. అవి కూడా దానివల్ల ఆర్ఎంస్ అండ్ అబోవ్ ర్యాంక్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చినా కూడా డిపో మేనేజర్స్ లెవెల్లో సో ఇట్స్ ఏ మ్యూచువల్ అడ్వాంటేజెస్ అన్నట్టు ఫర్ ఆల్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. మీ నుండి నేను, నా నుండి మీరు కూడా మనం కెన్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ try to do something good for the organization. That is the idea. Previously ఒక బ్యాచ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ కంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది డిపోస్ దాంట్లో కవర్ అయినాయి. ఇప్పుడు దీంతో మెజారిటీ ఆఫ్ ది డిపోస్ విల్ బి కవర్డ్ నౌ. మనకు ఆర్టీసీలో డిపో మేనేజర్ అనేది ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్ ఐ వుడ్ సే. ఎందుకంటే ఆర్గనైజేషన్స్లో చాలా ర్యాంక్స్ డెసిగ్నేషన్స్ ఉన్నప్పటికీ కూడా మేబీ ఆర్టీసీలో తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. వీ హ్యావ్ ఐ థింక్ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా లెక్కేస్తే ఒక 25-30 దాకా డిఫరెంట్ ఈక్వలెంట్ ర్యాంక్స్ లెక్కేసుకున్నా కూడా లెవెల్స్ ఉన్నాయి. బట్ వాటన్నిటిలో కూడా లీడర్షిప్ లెవెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్ ఏంటంటే ఇట్స్ ది డిపో మేనేజర్. మామూలుగా మేము పోలీసులు కూడా చెప్తుంటాం, పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ, తర్వాత డిస్ట్రిక్ట్ ఎస్పీ, డీజీపీ, ఈ 3 లెవెల్స్ దే ఆర్ ది కట్టింగ్ ఎడ్జ్ టైప్ ఆఫ్ ఫంక్షనరీస్ అన్నమాట. అంటే పబ్లిక్ ఇంటరాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేర్ దే కెన్ మేక్ ఏ డిఫరెన్స్. ఈ పోస్టులో ఉన్నటువంటి ఆపర్చునిటీ వేరే పోస్టులో ఉండదు. మిగతావన్నీ కూడా సూపర్వైజరీ, అడ్వైజరీ, కౌన్సిలింగ్ చేసి వేరే వాళ్ళ వర్క్ని మానిటర్ చేసుకుంటూ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసేందుకు కృషి చేసే తప్ప డైరెక్ట్గా డీల్ చేస్తూ సబార్డినేట్స్కి ఆ లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తూ పని చేయించేటువంటి అవకాశం ఈ ర్యాంక్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మన దాంట్లో డిపో మేనేజర్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనరీ ఇన్ ఏపీఎస్ఆర్టీసీ. మనకున్న 128 డిపోస్లో ఒక్కో చోట మరి 300 నుంచి 600 కొన్ని చోట్ల ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరితోటి పని చేయించేటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. ఒక ఆర్గనైజేషన్కి 54,000 ఆర్డ్ స్ట్రెంగ్త్ ఉందంటే దట్ కెన్ బి ఎ స్ట్రెంగ్త్, అండ్ ఇఫ్ యూ డోంట్ మేనేజ్ ప్రాపర్లీ దట్ కెన్ బి ది బిగ్గెస్ట్ వీక్నెస్ ఆల్సో. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ అన్నమాట. How the same thing can be perceived as a resource or as a liability. మనం ప్రాపర్గా లీడ్ చేసినట్లయితే మనకున్నటువంటి మన్ని మోటివేట్ చేసి వాళ్ళు వాలంటరీగా పనిచేసేట్టు చేయనట్లయితే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఏ పాజిటివ్ సైకిల్. ఒకరికొకళ్ళు తోడ్పాటు చేసుకుంటూ యాజ్ ఎ హోల్ ది సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఈజ్ మోర్ దాన్ ది పార్ట్స్ అనే విధంగా ఆర్గనైజేషన్ను సినర్జీతో పనిచేసేటువంటి వీలు ఉంటుంది. అలా కాకపోతే మనకున్నటువంటి ఆ రిసోర్సెసే లయబిలిటీ అయిపోతే కంటిన్యూస్గా నెగిటివిటీ ఉంటుంది ఆర్గనైజేషన్లో, నెగిటివ్ సైకిల్ ఆఫ్ ఇది డెవలప్ అవుతుంది. డే టు డే అడ్మినిస్ట్రేషన్లో మనము ఎంతసేపు ఫైర్ ఫైటింగ్ లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం తప్ప ఒక పర్పస్తో ఆర్గనైజేషన్కి ఒక గోల్, ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని మనకు ఒక ఎయిమ్ ఉంది, టుడే వీఆర్ హియర్, టుమారో వాంట్ టు రీచ్ దేర్ అనేటువంటి ఒక పర్పస్తో కాకుండా ఇది జస్ట్ డ్రిఫ్టింగ్ అంటే నీళ్ళలో కొట్టుకుపోతున్నట్టు అనమాట. ఆ నీళ్ళు ఎడిపోతే ఎడిపోతాయి అంటే మనం కూడా పోతాం అంతే తప్ప వీ విల్ నాట్ బి టేకింగ్ ది లీడ్, వీఆర్ నాట్ సెటింగ్ ది కోర్స్. అది మామూలుగా జరిగేటువంటిది. సో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈ విషయం అన్నమాట.
మన దగ్గరటువంటి మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ది బిగ్గెస్ట్ రిసోర్స్ దట్ వీ హ్యావ్, ఆ రిసోర్స్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేసుకుంటూ ఆర్గనైజేషన్ గోల్స్ని అచీవ్ చేయాలనే దానిపైన ప్రతి ఒక్కరు కూడా మనం డే టు డే మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆ యాంగిల్లో మనం థింక్ చేసినట్లయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విల్ బికమ్ ఎ వెరీ ఎఫిషియెంట్ ఆర్గానిజం అనమాట. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి పనిచేసినటువంటి డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, శ్రామిక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ రిసోర్సెస్గా ట్రీట్ చేయటం మనం ముందు అలవాటు చేసుకోవాలి. వాళ్ళందరినీ ఏదో వాళ్ళు నెగిటివ్గా వాళ్ళు పని చేయరు, మనం చెప్పిన మాట వినరు, వాళ్ళ పద్ధతి వాళ్ళదే, వాళ్ళు మార్చుకోరు, నేర్చుకోరు అనేటువంటి నెగిటివ్ దీనికి స్కోప్ ఇవ్వకుండా వాళ్ళతో కలిసి పని చేయించుకోవడం ఎట్లా అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే ఈచ్ వన్ ఆఫ్ us ఇన్ అవర్ ఓన్ ఏరియా ఆఫ్ వర్క్, ఇన్ అవర్ ఓన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వీ కెన్ మేక్ ఎ లాట్ మోర్ డిఫరెన్స్ దాన్ వాట్ వీఆర్ మేకింగ్ టుడే. దట్ ఈస్ ది ఐడియా. సో ఇలాంటి ఆర్గనైజేషన్లో మరి మనం పనిచేసేప్పుడు హౌ డు వి మోటివేట్ అవర్ పీపుల్, హౌ డు వి మోటివేట్ అవర్ స్టాఫ్, వాళ్ళతో ఎలా మనము విల్లింగ్గా పని చేయించుకోవాలి. దాంట్లో టూ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టైల్స్. ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ చేస్తే ఎవరన్నా XY థీరీస్ అని ఉంటాయి. ఎక్స్ థీరీ అంటే ఏంటంటే మనం వాళ్ళందరినీ కూడా వాళ్ళు పనిచేయరు స్వతహాగా, మనిషి అనేవాడు ఎంతసేపు పని అవాయిడ్ చేయాలని చూస్తారు, సూపర్విజన్ లేకపోతే పని ఎగ్గొడతారు అనేటువంటి నెగిటివ్ థింకింగ్తో వాళ్ళని ఎంతసేపు కూడా పైన సంబడి షుడ్ బి వాచింగ్ దెమ్ అనేటువంటి యాటిట్యూడ్తో పనిచేయించేటువంటిది ఒక లీడర్షిప్ స్టైల్. రెండోది ఏంటంటే ది లీడర్ ఆల్సో బికమ్స్ మెంబర్ ఆఫ్ ది టీమ్. అంటే ఇదంతా మనమంతా ఒకటి, వీఆర్ ఆల్ వన్ టీమ్ అనేటువంటి యాటిట్యూడ్ ఇన్కల్కేట్ చేసి విల్లింగ్గా, అంటే ఎవరో చూస్తున్నారని కాదు, ఏదో కెమెరా పెట్టాం కాబట్టి పనిచేస్తున్నారని కాదు, ఎవరు చూడకపోయినా సరే, ఎవరు చెప్పకపోయినా సరే నేను ఈ పని చేస్తాను, దట్ ఈస్ బికాస్ ఐ డిరైవ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ దట్, ఐ ఫీల్ దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ ఫీల్ దట్ ఐ ఓ ఇట్ టు ది ఆర్గనైజేషన్ అండ్ సొసైటీ బికాస్ ఐఎమ్ గెటింగ్ పెయిడ్ ఫర్ దట్ అనేటువంటి యాటిట్యూడ్ డెవలప్ చేయటం ఇంకోటి. సో ఇది ఇంక్లూజివ్ టైప్ ఆఫ్ లీడర్షిప్ అనమాట. అంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యుయేషన్స్లో దేనికైతే పనిచేస్తారు. ఇట్స్ నాట్ దట్ కంప్లీట్గా ఇది తప్పు ఇది ఒపీనియన్ ఉండదు. మనం మ్యాథమెటిక్స్ కాదు 2+2=4 అంతే, దాంట్లో మళ్ళీ నోబడి కెన్ సే ఇట్ ఇస్ 5, నోబడి కెన్ సే ఇట్ ఇస్ 3. బట్ హ్యూమన్ బీయింగ్స్తో డీల్ చేసేప్పుడు అవన్నీ కూడా అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఒక ఈక్వేషన్ టైప్లో ఉండదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఆఫ్ లీడింగ్ మెన్ యాజ్ కంపేర్ టు వర్కింగ్ విత్ మెషిన్స్. ఒక మెషిన్ ఒక ప్రోగ్రామ్ చేసేస్తే లేకపోతే ఒక టైప్ ఆఫ్ డిజైన్ చేసేస్తే అది రిపీటెడ్గా సైకిల్ ఆఫ్టర్ సైకిల్ ఇట్ విల్ కీప్ ఆన్ డెలివరింగ్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ లైక్ దట్. Human beings have their own needs. Everybody is in a different need hierarchy level లో ఉంటారు. కొంతమందికి, చాలా మందికి మన సొసైటీలో బేసిక్ నీడ్స్ కూడా సాటిస్ఫై అయిన వాళ్ళు ఉంటారు. కొన్ని చోట్ల సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోతే దట్ యాక్సెప్టెన్స్, సోషల్ యాక్సెప్టెన్స్ లెవెల్లో రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. మరికొన్ని చోట్ల పీపుల్ ఆర్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇది మనం అర్థం చేసుకొని మన దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ తోటి ఎలా పని చేయించుకోవాలి, మనం వీ హ్యావ్ టు ఇవాల్వ్ అవర్ ఓన్ మెథడ్స్ అనమాట. ఎవరికి ఏది పని చేస్తున్నా చూడాలి. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇన్సెంటివ్స్ ఏమిటంటే ఇట్స్ వెరీ బేసిక్ నీడ్ మనం సాటిస్ఫై చేస్తున్నాం. ది నీడ్ ఫర్ మనీ, మనిషి సర్వే కావాలంటే మనీ కూడా కావాలా, బట్ ఒక లిమిట్ దాటిన తర్వాత ఇట్ లూస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఆ తర్వాత వీ కాంట్ వర్క్ ఫర్ మనీ, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ సంథింగ్ ఎల్స్. పర్సనల్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అట్లా. సో ఇది మనం అర్థం చేసుకొని ఏ లెవెల్లో, అన్ని లెవెల్లో ఒకటే పనిచేయదు. ఒక డ్రైవర్ను, కండక్టర్ను, మెకానిక్ను మోటివేట్ చేసేటువంటివి ఇంకొక లెవెల్లో అది మోటివేటర్ కాకపోవచ్చు. ఒక డిపో మేనేజర్తోనో లేకపోతే ఆర్ఎంతోనో మనం మాట్లాడేది వీ కాంట్ అపీల్ టు దెమ్ టు వర్క్ విత్ ది సేమ్ లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఇదన్నట్టు. సో అది మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో మన ఆర్గనైజేషన్లో ఇప్పుడు వచ్చిన కొత్తలో వెన్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ ఆఫీసర్స్ అండ్ మన మెన్తో కూడా
వాట్ ఐ ఫౌండ్ ఈస్ దట్ వైల్ ఎవ్రీబడి వాజ్ కమిటెడ్, సంస్థ పట్ల వాళ్ళకి అభిమానం, మనం ఈ ఆర్గనైజేషన్ వల్ల మనం వాట్ ఎవర్ వీఆర్ టుడే వీఆర్ అనేటువంటి ఫీలింగ్ ఉన్నప్పటికీ ఆల్సో లాట్ ఆఫ్ నెగిటివ్ ఇది అన్నట్టు. అంటే కంటిన్యూస్గా మనము పెద్దానిపైన ఒక యాజిటేషన్ చేసేటువంటి మూడ్, కన్ఫ్రంటేషన్ చేసేటువంటి యాటిట్యూడ్. అంటే సమస్య పరిష్కరించుకోవాలంటే మనము మాట్లాడుకోవచ్చు, కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు, దానికి సొల్యూషన్ కనుక్కోవచ్చు అనేటువంటిది కాకుండా ఇది డిమాండ్ చేయాలి, దీనిపైన క్వశ్చన్ చేయాలి, దీనిపైన నిలవేయాలి, నిలవైపోతే పనులు కావు అనేటువంటి ఆ సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఫీలింగ్ మనం చూడటం జరిగింది. దెన్ వన్స్ వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ పీపుల్, వాళ్ళకు ఉన్న రెప్యుటేషన్స్ అది ఇస్తున్నప్పుడు వీటి కాజ్ కూడా ఏంటో ఈజీగా అర్థమైపోయింది. విత్ ఇన్ షార్ట్ టైం ఒక 2-3 వీక్స్ చూసేసరికి మనకు తెలిసిపోతుంది వాట్ ఈస్ ది ప్రాబ్లం అనేది. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనం లీడర్స్గా మన సబార్డినేట్తో మనం పనిచేసుకునేప్పుడు వాట్ ఈజ్ రైట్ఫుల్లీ డ్యూ టు దెమ్ అది మనం చేసిన తర్వాత మనం పని చేయమంటే వాళ్ళు వాలంటీర్గా పనిచేస్తారు. కానీ నా పని నేను చేయకుండా, నా పనికి నేను రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకుండా, నా దానికి మాత్రం అకౌంటబిలిటీ లేకుండా నేను కేవలం మీరు చేసే పని మాత్రమే నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఐ కాంట్ కమాండ్ యువర్ రెస్పెక్ట్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఇఫ్ ఐ ఆస్క్ యూ టు డూ సంథింగ్ ఐ షుడ్ బి ఏబుల్ టు డూ ది సేమ్. నేను ఇఫ్ ఐ ఆస్క్ యూ టు వర్క్ ఫర్ 10 hours a day and if I don't do the same work you will not follow me. Why should you? Why should you respect what I say? ఆయన ఊరినే చెప్తారు అట్లా, ఆయన చేయడు కదా, ఆయన చేయలేడు కదా అని మాట వస్తుంది. సో మనము మన సబార్డినేట్ ఒక 10 hours మీరు పని చేయని సంస్థ కోసం అన్నప్పుడు మనం కూడా 11 గంటలు పనిచేసి డిమాన్స్ట్రేట్ చేయగలిగి ఉండాలి. When you do that, you gain acceptance, you gain credibility. Then your subordinate will follow you. They will listen to you. They will respect you for what you are, for what you stand for. Then they will give their best. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన ఓవర్ టైం లేకపోతే డబుల్ డ్యూటీస్ ఇవన్నీ విషయం చూడాలి, లీవ్ లేకపోవటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం చెప్పే రీతిలో చెప్పినట్లయితే కష్టమైన కూడా వాళ్ళు మనసు పెట్టి పనిచేస్తారు. అంటే రేపు బాగుంటుంది అనుకున్నప్పుడు ఈరోజు కష్టపడడానికి మనుషులు వెనకాడరు. అలా కాకుండా అదొక హోప్లెస్ అఫేర్ అనుకోండి, అంటే రేపు ఇంతే, ఎల్లుండి ఇంతే, 1 year తర్వాత ఇంతే, మనం ఏం చేయలేమనే ఫీలింగ్ ఉన్నప్పుడు దట్ విల్ రిజల్ట్ ఇన్ డెస్పైర్. దెన్ దే వోంట్ సీ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. ఎంతసేపు డార్క్ టనల్లో పోతుంటాం ఒక ఎండ్ ఉందని తెలియనప్పుడు. అప్పుడు దెన్ పీపుల్ డోంట్ వర్క్, either they try to go back or they will revolt. అందుకే ఇవన్నీ కూడా ఏమవుతున్నప్పుడు ఈ ఇండివిజువల్గా మనం సాధించుకోలేం కాబట్టి ఆర్గనైజేషన్స్ అనేవి చాలా వెరీ బిగ్. ఒక 54,000 మంది ఉన్నప్పుడు ఇండివిజువల్గా వచ్చి అడిగితే ఎవరు పట్టించుకోరు. సో పీపుల్ టెన్ టు గ్రూప్. వాట్ ఆర్ దోస్ గ్రూప్స్? యూనియన్స్. నేను మళ్ళీ మనం యూనియన్ అంటే పెద్ద మోస్ట్ అనుకుంటాము, లేదా భూతం ఆ యూనియన్ చూసి భయపడిపోతాము, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయాలని ప్రెషరైజ్ అయిపోతాం మనం. ఎందుకు వచ్చింది అది? వేర్ ఇస్ ది నీడ్ ఫర్ యూనియన్? బికాస్ individual grievance is not solved, individual is weak, individual has no strength to demand justice, he tries to form a group. ఆ గ్రూప్ అయినాక ఏమవుతుంది? ఇండివిజువల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, బట్ ఆ గ్రూప్స్ మళ్ళీ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డైనమిక్స్. మళ్ళీ అందులో ఇండివిజువల్స్ ఉంటారు. సో వాళ్ళలో మళ్ళీ కొన్ని వేరే ఇంట్రెస్ట్లు డెవలప్ అవుతాయి. వాళ్ళు ఈ ఇండివిజువల్ కోసం పనిచేయడం మానేసి వాళ్ళ ఓన్ దట్ గ్రూప్ యాజ్ ఎ హోల్ ఆ గ్రూప్ కోసం పనిచేయడం మొదలు పెడుతుంది. దెన్ కొత్త రకమైన సమస్యలు వస్తాయి మనకి. దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. బికాస్ సో మెనీ ఇష్యూస్ ఎప్పటి నుంచో మనం ప్రారంభించుకుంటూ వస్తాం కాబట్టి పరిష్కారం చేయకుండా, ఏ సమస్య పరిష్కారం చేయాలంటే కూడా గ్రూప్ డిమాండ్ చేసుకోవాలా. 10 మంది అడిగితే చేరు, 100 మంది అడుగుతారు, 100 మంది అడిగితే చేరు, 1000 మంది వస్తారు, 1000 మంది అడిగితే చేరు, స్ట్రైక్ చేయాలి. దట్స్ హౌ ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇవాల్వ్ అయ్యేది అట్లా అన్నట్టు. సో మనం ఎప్పుడైతే న్యాయంగా చేయాల్సిన అయితే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా మనం చేయటం మొదలుపెట్టినప్పుడు ఇండివిజువల్ గ్రీవెన్సెస్ తగ్గిపోతాయి. ఇండివిజువల్ గ్రీవెన్సెస్ తగ్గిపోయినప్పుడు when the individual gains confidence in the system, ఓకే నా ఆర్గనైజేషన్లో నా వాయిస్కి కూడా వాల్యూ ఉంది, సమస్య ఉన్నప్పుడు నేను చెప్పుకున్నా పరిష్కారం అవుతుంది అనేటువంటి ధైర్యం మనం ఇచ్చినప్పుడు, గ్రూప్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు.
నేను వచ్చి రిక్వెస్ట్ చేసి మీరు పని చేసినప్పుడు నేను రికమెండేషన్ తెచ్చుకోను. నేను వై షుడ్ ఐ గో టు ఎమ్మెల్యే, వై షుడ్ ఐ గో టు మినిస్టర్, వై షుడ్ ఐ గో టు సమ్ సీనియర్ ఆఫీసర్? ఐ గో బికాస్ నేను చెప్పినప్పుడు పని కాలేదు కాబట్టి నేను వాళ్ళ దగ్గర పోతాను, వాళ్ళు చెప్తే చేస్తారని. అండ్ వీ హ్యావ్ ఎంకరేజ్ దట్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఎవ్రీవేర్. గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ ప్రతి చోట మనం అలవాటు చేస్తాం. ఎందుకంటే న్యాయంగా ఉండాల్సింది చేయాల్సింది మనం చేయకుండా ఎవరితోనో చెప్పించుకున్నప్పుడు చేస్తున్నాం కాబట్టి స్లోలీ ఒక అట్మాస్ఫియర్ సెట్ అయిపోతుంది. ఓకే, మనం వెళ్ళి చెప్తే చేరు, ఎవరితోనో చెప్పించుకోవాలా, లంచ్ ఇస్తే పని అవుతుంది, ఆరు ప్రైవేట్ చేసుకుంటే అవుతుంది. ఏమవుతుంది, సిస్టమ్ అంతా కూడా బెస్ట్ పెట్టిపోతుంది. విత్ ఇన్ నో టైం కంప్లీట్లీ నెగిటివ్ వచ్చేస్తున్నట్టు. అందుకే మనం అనుకుంటాం మళ్ళీ మనం బాగానే పనిచేస్తున్నామని, సమస్య పరిష్కారం చేస్తున్నామని, బట్ అసంతృప్తి ఎందుకుంటుందంటే అందుకుంటుంది. ఎందుకంటే తను న్యాయంగా అడిగినప్పుడు చేయలేదు కాబట్టి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చింది కాబట్టి. నోబడీ లైక్స్ టు గో టు అదర్స్ వెన్ సంథింగ్ కెన్ టేక్ ప్లేస్ బై హిజ్ ఆర్ హర్ ఓన్ సింపుల్ రిక్వెస్ట్. చాలాసార్లు ఎవరైనా వాళ్ళు వెంట పెట్టుకొని వచ్చి రిపెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఖర్చు అవుతాయి. వాడికి మన ట్రాన్స్పోర్టు, తిండి గిండి ఇవన్నీ చూసుకోవాలా. వాళ్ళు వెరీ నీడ్. నార్మల్గా అయిపోయే పనికి ఇవన్నీ చేసుకోవాలంటే ఆబ్వియస్గా వాళ్ళకి దాని లాభం లేదు కదా. పని అయినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అప్పుడు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ నువాన్సెస్. అందుకే మనం చూసినట్లయితే వాళ్ళ మెయిన్ గ్రీవెన్సెస్ ఏముండే, లీవ్ శాంక్షనేషన్. వెరీ ఎలిమెంటరీ థింగ్. లీవ్ అనేది ఇవ్వటం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. చాలాసార్లు ఆర్గనైజేషన్స్ మనం ఏం చేస్తామంటే వీ డోంట్ లుక్ ఎట్ దట్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఎందుకంటే మనం నెంబర్స్ అనుకుంటాం. నా దగ్గర ఎంతమంది ఉండాలి, ఇందులో ఇంత 0.6, 0.3, 0.2. ఈ 0.2లు 0.3లు కాదు, మనుషులు మనం మాట్లాడాలా, మనుషులతో డీల్ చేయాలా, నెంబర్స్తో కాదు. మనుషులకి ఎమోషన్స్ ఉంటాయి, మనుషులకి ప్రాబ్లమ్స్ వస్తాయి. చెట్లకి రాళ్ళకి రావు, మనుషులకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనుషులకి పొద్దున్న లెగిస్తే పడిపోవచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోవచ్చు, లేకపోతే ఇంట్లో పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాల్సి రావచ్చు, ఆ ఇంట్లో ఇంకేదైనా అవసరాలు రావచ్చు. సో వాళ్ళు ఏ రోజు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఆ రోజు వచ్చి లీవ్ అడిగితే నువ్వు నా షెడ్యూల్ కిలోమీటర్స్, నా వెహికల్ యూటిలైజేషన్ మాట్లాడితే హీ విల్ నాట్ అండర్స్టాండ్. ఆఫ్టర్ ఆల్ హీస్ డూయింగ్ ఏ జాబ్, హీ ఆర్ షీ ఈస్ డూయింగ్ ఏ జాబ్. ఎవరికోసం జాబ్ చేస్తున్నారు, ఎవరికోసం జాబ్ చేస్తారు? ఎవరైనా కానీ వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం చేస్తున్నారు. ఏ ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం చేస్తున్నాడు. సో ఉద్యోగం ముందా వాళ్ళ ముందా? యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. యూ కాంట్ టెల్ సంబడి దట్ యువర్ జాబ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఫ్యామిలీ. లెట్ us be very clear on that. అండ్ అలాంటి వాళ్ళు ఉద్యోగానికి వచ్చినా ఉద్యోగం సరిగా చేయలేరు, మనం బలవంతం చేసి పంపించినా కూడా. మొన్న ఏదో కేసు వచ్చింది శ్రీకాకుళంలో. ఇప్పుడు వైఫ్కి డెంగీ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్స్ డౌన్ అయిపోయి హాస్పిటల్లో ఉంటే మన వాళ్ళు లీవ్ ఇవ్వలేదు. అదేమంటే ఆయన అంతకుముందు 14 రోజులు వాడుకున్నాడు, ఇప్పటిదాకా లీవ్ చాలా రోజులు వాడేయడని చెప్పేసి డ్యూటీకి వెళ్ళమని చెప్పారు. దెన్ హీ యాబ్సెంట్ చేస్తే మన వాళ్ళు యాబ్సెంట్ మార్క్ చేసి దానికి ఛార్జ్ షీటు, పనిష్మెంట్ ఏం చేస్తారు. నువ్వు ఇప్పుడు ఈ కేసు చూడండి, ఆయన ఒక లాంగ్ డిస్టెన్స్ బస్సు తీసుకుని వెళ్ళాలా, ఇంట్లో వైఫ్ బాగాలేదు, హాస్పిటలైజ్డ్, మనకు తెలియదు ఆ పరిస్థితి, మనం అతను నమ్మట్లా, ఎందుకంటే అతను ముందు లీవ్ పడుకున్నాడు అట్లా అని చెప్పేసి డ్యూటీ పంపిస్తాం. ఆయన సేఫ్గా తిరిగి వస్తాడా? కెన్ యూ గ్యారంటీ దాట్? ఆ బస్కి యాక్సిడెంట్ కదా మనం చెప్పగలమా? వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ గురించి ఆలోచించుకుంటాడు, ఎక్కడ చూడు యాక్సిడెంట్ చేస్తాడు. అతని ప్రాణం పోవచ్చు, లేదా ఇంకా వేరే వాళ్ళ ప్రాణం పోవచ్చు. నెట్ రిజల్ట్ ఏంటి? హ్యావ్ యూ అచీవ్డ్ ఎనీథింగ్? హ్యావ్ యూ డన్ సంథింగ్ గుడ్ ఫర్ ది కార్పొరేషన్, ఫర్ ది ఆర్గనైజేషన్ కానీ మీ పనిచేస్తున్న డిపో కానీ మనం చేశామా? ఆయన వెళ్ళలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆయన లీవ్ ఇచ్చామనుకోండి, వాడు హ్యాపీ. సపోజ్ అబద్ధం చెప్పారనుకోండి, ఏమవుతుంది? అబద్ధం చెప్పారనుకోండి ఒకవేళ, ఓకే వెరిఫై చేసుకుంటాం మనం. ఒకసారి చీట్ చేస్తాడు, మోసపోతాను, ఏమేమి పర్లేదు, ఒకసారి మోసపోతాం, మళ్ళీ ఇంకోసారి మోసపోతుందా? యాక్షన్ తీసుకుంటాం దానికి, తప్పు చెప్పుంటే. లేదు కరెక్ట్ అనుకోండి, ఓకే యూ డన్ రైట్ బై గివింగ్ లీవ్. సో ఇదర్వే నమ్మిన రోజులు మనం చెడిపోం. సో లీవ్ ఇచ్చి పంపించామనుకోండి, మీరు చెప్పొచ్చు నువ్వు ఆల్రెడీ 14 days లీవ్ వాడుకున్నావు, అయినా నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కాబట్టి నీ మాట నేను పంపిస్తున్నా, నువ్వు వెరీ జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ వచ్చి సరిగా ఉద్యోగం అని చెప్పాను అనుకోండి. హీ విల్ ఫీల్ గ్రేట్ఫుల్ టువర్డ్స్ యూ అండ్ ఆల్సో ది కార్పొరేషన్.
అండ్ హీ విల్ వర్క్ మోర్ విల్లింగ్లీ ఇన్ ఫ్యూచర్. మళ్ళీ మీరు డ్యూటీ పంపిస్తే నాకు మన అవసరం వస్తే నా పట్ల నా సంస్థ, నా ఆఫీసరు నా కన్సిడరేట్గా ఉన్నారు కాబట్టి నేను కూడా సంస్థ కోసం బాగా పనిచేయాలనుకుంటాడు. ఇన్ టర్న్ యూ ఆల్సో వెరీ కన్సిడరేట్ టువర్డ్స్ ద ప్యాసింజర్స్. సో ప్యాసింజర్స్ బిహేవియర్ కూడా అగైన్ ఇట్స్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ దీస్ అన్నట్టు. యూ హెవ్ టు అండర్స్టాండ్ దట్ ఇవన్నీ దే ఆర్ ఇంటర్రిలేటెడ్. దేనికి మనం ఐసైడ్ చూడటానికి లేదు, ఇవన్నీ దే ఆర్ లింక్డ్. మనం మన సబార్డినేట్స్ ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా ఇట్ మ్యాటర్స్. వాళ్ళు ఇంటర్న్ వాళ్ళ ప్యాసింజర్స్ మాట్లాడే తీరులో అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం మన సబార్డినేట్స్ దురుసుగా మాట్లాడితే, తీసేసినట్టు మాట్లాడితే, చేయించుకుని మాట్లాడితే వాళ్ళు ఇంటర్న్ వెళ్ళి ఆ బస్సు ఎక్కే వాళ్ళ పైన చూపిస్తారు. వాళ్ళు కూడా తెలుసు బస్సు ఎక్కే వాళ్ళు అందరి పైన చూపెట్టరు. ఎవరో పేదవాడు, ఎవరో చిరిగిపోయిన బట్టలు వేసుకున్నవాడు, పల్లెటూరు నుంచి వచ్చి అనుకున్న వాళ్ళ పైన చూపిస్తారు. యూ హావ్ టు అండర్స్టాండ్ దాట్. ఎవరి లెవెల్లో వాళ్ళు వాళ్ళ విక్టిమ్ వాళ్ళు ఎత్తుక్కుంటారు. వాళ్ళు ఎవరిపైన దట్ అథారిటీ చూపెట్టొచ్చు అనేది. సో మనం ఎప్పుడైతే మనము డ్రైవర్ అయినా కండక్టర్ అయినా మనం మర్యాదగా మాట్లాడతాము, మనం కూర్చోబెట్టి మాట్లాడతాము, వాళ్ళ ఎందుకండి అంటాము, ఎందుకమ్మా అంటాము. వాళ్ళు ఇంటర్న్ అరే మా డిఎం గారు మనం కూర్చోబెట్టి మాట్లాడారు కదా, నన్ను అండి అన్నారు కదా, నన్ను అమ్మ అన్నారు కదా అని వాళ్ళు ఇంటర్న్ వెళ్ళి ప్యాసింజర్స్ వెళ్ళి మర్యాద మారుతారు. దట్ క్యాచెస్ ఆన్. So we have to understand, it's very, very important that as a manager at the depot, you understand these things when you are dealing with your subordinates. అందుకే చెప్పేది మనం ప్రతి డిపో మేనేజర్ కూడా ప్రతిరోజు మీరు ప్లీజ్ పే సమ్ టైమ్ ఫర్ యువర్ సబార్డినేట్స్. దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఇంటరాక్ట్ డైరెక్ట్లీ, నాట్ త్రూ యువర్ ఆఫీస్ స్టాఫ్, డైరెక్ట్లీ విత్ ది స్టాఫ్. ఒక 1 hour ఏదో టైంలో యూ లిజన్ టు దెమ్, యూ గివ్ దెమ్ ఆడియన్స్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి చెప్పుకోలేమండి. అది అన్నీ చేస్తామని అంటలా, అన్నీ చేయాలని అంటలా, అన్నీ వాళ్ళు చెప్పేవన్నీ కరెక్ట్ అని అంటలా. మనకు వచ్చే పిటిషన్స్లో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని ఎగ్జాజరేట్ చేసి ఉంటాయి. పర్లేదు, వీల్ ఫైండ్ అవుట్. దాంట్లో ఉన్నట్టు చేయక్కర్లా. ఇప్పుడు డైలీ నాలుగు ఎంతమంది వస్తారు, నాకు ఇప్పుడు అన్యాయంగా పనిష్మెంట్ ఇచ్చారు, అది ఇప్పుడు ఇంక్రిమెంట్స్ రావట్లేదు అట్లా. నేను చెప్తాను పాద్దమ్మా నేను చేయలేను, సారీ, ఇంత పాతని తగి తీస్తుంటే ఎండ్ 2 days. ఇప్పుడు సర్క్యులర్ ఇచ్చాం, ఇప్పుడు అప్లై టైంలో ఉంటే చేస్తాము. మరీ మీరు 1995, 2005 ఇంకా 2010 తీసుకొస్తే చేయకూడదు అట్లా అని చెప్పి చేయండి. బట్ పొలైట్లీ వి సే దట్ సారీ అమ్మా మేము చేయలేము, రాకండి, ఇంకా మీరు మళ్ళీ వచ్చిన టైం వేస్ట్ అవుతుంది, ఇలాంటి విషయాల్లో దయచేసి రాకండి, మీరు తప్పు చేసేది అంటలేదు, కానీ మీకు ఇచ్చిన పనిష్మెంట్ మాత్రం ఐ కెనాట్ సెట్ అసైడ్ నౌ. అది ఎప్పుడు వెరీ ఓల్డ్ కేస్. ఇవన్నీ తోట మోగేస్తే ఇప్పుడు లక్షలు వస్తాయి. అండ్ దట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్, కొంతమంది రిటైర్ అయిపోయారు, ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు వస్తాడు. వాట్ అబౌట్ రిటైర్డ్ పర్సన్? వాళ్ళకి ఎవరు సెట్ చేస్తారు, చనిపోయి ఉంటారు, వాళ్ళు ఎవరు సెట్ చేస్తారు? సో వీ హ్యావ్ టు డ్రా లైన్ సమ్వేర్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది లిమిటేషన్ ఆఫ్ వాట్ వీ కెన్ డూ ఆల్సో. ఎట్ ది సేమ్ టైం హ్యావ్ టు బి ప్రాక్టికల్, యూ హ్యావ్ టు బి రియలిస్టిక్. సో మనం ఆ మాట చెప్పొచ్చు. వాళ్ళేమి వచ్చి నా పని చేయలేదు కాబట్టి వాళ్ళు కోపంగా ఏమి పోరు. మంచి సార్, మీరు ఒకసారి మీకు చెప్పుకుందామని వచ్చాను నేను, మీరు చేసే సంతోషం, చేయకపోతే సార్ అయిపోయింది కదా అని అనుకుంటారు. వీ హ్యావ్ టు డెవలప్ దట్ యాటిట్యూడ్ అండ్ టాక్ టు దెమ్ అండ్ టెల్ దెమ్ వాట్ యూ కెన్ డూ, వాట్ యూ కెనాట్ డూ, వాట్ ఈస్ రీజనబ్లీ పాసిబుల్, వాట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. సో దయచేసి వెన్ సంబడి కమ్స్ టు యూ ఫర్ లీవ్ ఆర్ ఎనీ అదర్ పర్సనల్ ప్రాబ్లం, గివ్ హియరింగ్, ఇట్ ఈస్ రీజనబుల్, హెల్ప్, డజంట్ మ్యాటర్. కేవలం మన అన్నిటినీ వెహికల్ యూటిలైజేషన్, షెడ్యూల్ కిలోమీటర్ తిరిగినా లేదని దానిపై జడ్జ్ చేయట్లేదు కూడా. ఆ విషయం పైన జడ్జ్ చేసి ఎవరిని మీరు తప్పు చేశారు, ఉప్పు చేశారు అంటే ఇవన్నీ ఇంపార్టెంట్. అట్లనే పనిష్మెంట్ సిచ్యువేషన్లో యూ హ్యావ్ నోటీస్ దట్ లాట్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీస్ వర్ దేర్ across the regions, within the region, among the డిపోస్లో కూడా మళ్ళా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మనం రియాక్ట్ అవ్వడం కనిపించింది. కొన్ని అసలు అసంబద్ధం అనమాట. అంటే వినగానే అరే ఇలా చేస్తారా అనే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇప్పుడు అంతకుముందు ₹2 సస్పెండ్ చేసిన కేసు ఉంది, బాగా ఫేమస్ అయిపోయింది, దానికి మనం పబ్లిసిటీ ఇప్పించాం దానికి. నువ్వు 2 రోజులు ఎటువైపోతున్న వాడికి ₹2 తేడా వచ్చిందని ఎవరైనా సస్పెండ్ చేస్తారా? అదే మేడం రూల్ ఉందని చెప్పాం అనుకోండి, దెన్ ఐ విల్ సే వై ఇస్ దట్ రూల్ దేర్? యూ త్రో అవుట్ దట్ రూల్, యూ డోంట్ నీడ్ దట్ రూల్, దట్ రూల్ ఇస్ రాంగ్. రూల్స్ ఆర్ గైడ్ లైన్స్. రూల్స్ మనం పెట్టుకుంది ఒక ఇండికేటివ్ మెకానిజం, సో దట్ మనం ఏంటి ఒక కోడిఫై చేసుకున్నాం, సో దట్ ఎవ్రీథింగ్ యూ డోంట్ హ్యావ్ టు రీఇన్వెంట్. ప్రతి ఒక్కరు వచ్చి వీల్ కొత్తగా రీఇన్వెంట్ చేయలేదు కాబట్టి మనం కొన్ని ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం, కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నాం, ఓకే ఇది ఇలా ఉంటే ఇలా చేసుకోవాలని. బట్ హ్యూమన్ బీయింగ్స్ గొప్ప ఇదేంటి మనకి థింకింగ్, ది ఎబిలిటీ టు థింక్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ వీ కెన్ థింక్ అండ్ సీ హౌ ది రూల్ కెన్ బి అప్లైడ్ ఆర్ కెనాట్ బి అప్లైడ్. చట్టంలో మద్దతు చేస్తే కేసు కొట్టేయచ్చు, మరణశిక్ష చేయొచ్చు, అంత వైడ్ పాసిబిలిటీ ఉంటుంది. కొన్నిసార్లు ఒక 2 years ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు, కొన్నిసార్లు 7 years చేయొచ్చు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు, శిక్ష కూడా వేయచ్చు. వై ఈజ్ దేర్ సచ్ ఏ బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పాసిబిలిటీస్? ఎందుకు ఒక మనిషిని చంపితే ఉరిశిక్ష ఎందుకు పెట్టుకోలేదు మనం? వీ అండర్స్టాండ్ దాట్ సిచ్యుయేషన్స్ అరైజ్ లైక్ దాట్. కొన్నిసార్లు సడన్ ప్రొవొకేషన్ ఉంటుంది, కొన్నిసార్లు అనుకోకుండా చేసేది ఉంటుంది. నేను తోస్తే పడ్డాడు, కింద రాయి మీద పోయి తల వెళ్ళిపోయి చచ్చిపోయాడు, మనం యాక్సిడెంట్ చేస్తున్నాం, రోజు ప్రాణాలు కోల్పోతున్నారు మనుషులు. దేని ఇంటెంట్ కావాలని ఎవరు చేయట్లా, ఇట్స్ అన్ యాక్సిడెంట్. కొన్నిసార్లు ఎవరు పొరపాటుని కావచ్చు. మనం దిస్ ఏ నెగ్లిజెన్స్ ఆర్ దిస్ ఏ ల్యాక్ ఆఫ్ యాంటిసిపేషన్ ఆర్ వాట్ ఎవర్. అది కావాలని కోల్డ్ బ్లడెడ్గా ప్లాన్ చేసి మర్డర్ చేస్తే వీ టేక్ ఇట్ మచ్ మోర్ సీరియస్లీ. ఎవ్రీబడి ఫీల్స్ బ్యాడ్. అది మనం అర్థం చేసుకోవాలి ఉండాలా. ఇప్పుడు మనం ఇంకో చోటు చూసాం, ఒక ఇది కూడా చాలాసార్లు చెప్పాను నేను, ఒక పర్టికులర్ డిపోలో ఒక డీసీ ₹9,60,809 డిపాజిట్ చేయాలి కలెక్షన్. ఆ కంప్యూటర్ ప్రింట్అవుట్లో 894, 874గా షీ మిస్రెడ్, అది సరి కనపడలా ప్రింట్. సో ₹9,60,814 డిపాజిట్ చేశారు ఆవిడ. ₹20 షార్ట్ ఫాల్ వచ్చిందని చెప్పి సస్పెండ్ చేశారు. ఈ మాత్రం చేయడానికి ఆఫీసర్ దేనికి? దానికి ఒక మనిషి కావాలా? ఒక మెషిన్ చేయలేదా? అది కళ్ళు మూసుకొని తేడా ఒక పైసా వచ్చినా సస్పెండ్ చేయాలని రూల్ పెట్టామనుకోండి, ఎవరు చేస్తారు? దానికి గొప్ప ఉంది దాంట్లో. దానికి బ్రెయిన్ దేనికి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ దేనికి, ఇంటెలెక్ట్ దేనికి, థింకింగ్ దేనికి? ఎవరైనా ₹9,60,000 సరిగా అకౌంట్ చేసి ₹20 మోసం చేయాలనుకుంటారా? మరి ఆ సస్పెండ్ చేసేటువంటి ఆఫీసరు సంతకం చేస్తున్నప్పుడు ఒకసారి థింక్ చేద్దాం, ఏంటి కేసు ఇందులో, ఏది వాట్ ఈస్ ప్రపోర్షనేట్ యాక్షన్ అని? ఎట్లా సస్పెండ్ చేస్తాం మనం? ఎందుకు సస్పెండ్ చేస్తాం? చేయొద్దు కదా. ఒకవేళ డూ ఇఫ్ ది రూల్ సేస్ యూ చేంజ్ ది రూల్, క్వశ్చన్ ది రూల్. మనం గొర్రెలాగా ఒక ముందు వెళ్తున్న దారిని వెళ్తానికి మనం గొర్రెలం కాదు. మనం వీఆర్ కేబుల్ ఆఫ్ థింకింగ్. అలాగే నా ముందు వెళ్ళాడు, దాని ముందు వెళ్ళాడంటే మేము మాట్లాడిపోతాం, వెళ్ళి గుంట్లో పడతాం వెళ్ళి. సో ఈ కేసులో సస్పెండ్ చేసాం 3-4 months. దట్ లేడీ వెంట ది కోర్ట్. మనం కోర్టులో కౌంటర్ వేసాము, ఆ లాయర్ని పెట్టుకొని డబ్బులు ఖర్చు ఉంటాయి. 1 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఎంత హెరాస్మెంట్, ఎంత ఇది జస్టిఫైడ్? టోటలీ అన్వారంటెడ్. ₹20 కోసం 2,000, 15,000 ఖర్చు అయింది దానికి. మనకి మొత్తం మీద ఇప్పటిదాకా దానిపైన చేసినంత ఇఫ్ యూ కన్వర్ట్ ఇంటూ మనీ, టైమ్ అండ్ అదర్ థింగ్స్, ఆ ఛార్జ్ షీట్ ఇచ్చేదానికి వాళ్ళ టైము, డిఎం టైము, ఆ లాయర్ ఫీజు, ఆ కోర్టుకి వెళ్ళి మనం కౌంటర్ వేసానికి అయినటువంటి ఖర్చులు లెక్కేస్తే ఇట్ విల్ బి ఇన్ థౌజండ్స్. సో హ్యావ్ యూ డన్ సంథింగ్ గుడ్ ఫర్ ది కార్పొరేషన్? నెట్ లేదు కదా. ఇంకో చోటు చూసాం, ముందెళ్తున్న లారీ టైర్ కింద ఒక రాయి పడి అది ఎగి వచ్చి ఎరగా వస్తే మన బస్సు అద్దం పగిలింది. నువ్వు దానికి గ్రాస్ డ్యామేజ్ అని మనం ఒక ఛార్జ్ షీట్ ఇస్తున్నాము. ఇజ్ ఇట్ కరెక్ట్? ఈజ్ దేర్ ఎ నీడ్?
ఇలాంటివి చేస్తున్నప్పుడు హౌ డు ఎక్స్పెక్ట్ లాయల్టీ? హౌ డు ఎక్స్పెక్ట్ దట్ డ్రైవర్ టు హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దిస్ ఆఫీస్లో ఉన్న పర్సనల్ ఆఫీసర్ కావచ్చు, డిఎం కావచ్చు, సంతకం పెట్టి ఛార్జ్షీట్ ఇస్తున్నప్పుడు ఈయన థింకింగ్ కేపబిలిటీ పైన ఆ డ్రైవర్కి ఎలాంటి అయితే ఉంటుంది? మా డిఎం గారని గర్వంగా ఫీల్ అయ్యి ఉద్యోగం చేస్తాడు, ఆయన కోసం పిచ్చి వ్యవహారం అనుకుంటారు మనసులో. పైకన్నా అనకపోవచ్చు, బట్ పిచ్చి కదా అది చేస్తున్నాడు. సో అలా ప్రతిదీ మనం థింక్ చేయాలి చేసే ముందు, ఆ చేసే పని అవసరమా లేదా అనేది. ఇవి అర్థం చేసుకుని మనము మన వాళ్ళతోటి మాట్లాడుకుంటూ వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పుకుంటూ సమస్య వస్తే నేనున్నా, మనందరం కలిసి మనం దాన్ని ఫేస్ చేస్తామనేటువంటి ధైర్యం ఇచ్చి మనం పని చేసుకుని ఉంటే దెన్ దే విల్ వర్క్ ఫర్ యూ, దే విల్ వర్క్ ఫర్ ది కార్పొరేషన్ విల్లింగ్లీ. మీరు మీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పంపించి మీ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్స్ వాళ్ళు చెక్ చేస్తారని వాడు కరప్షన్ చేయకుండా ఉండటం కాదు. హీ విల్ డూ ఇట్, హీ విల్ కీప్ హిమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ దాట్ బికాస్ హీ థింక్ దట్ ఇస్ ది రైట్ థింగ్ టు డూ. అండ్ దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డెవలప్. లేకపోతే మన 23,000 మంది డ్రైవర్లు, 18,000 మంది, 16,000 మంది కండక్టర్స్తో ప్రతి ఒక్కళ్ళు కనుక మనం ఎవరినో ఒక టీం పెట్టి చెకింగ్ స్క్వాడ్స్ని పెట్టి వాళ్ళు సరిగా పనిచేసేట్టు చేయగలమా? ఇంపాసిబుల్. యూ కాంట్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. At the same time, I want to make it very, very clear the other aspect of this. Don't think that because you are good, because you are giving opportunity, అందరూ కూడా మంచోళ్ళుగా ఉండి మీరు చెప్పేది ఫాలో అవుతారు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు. దేర్ బి సమ్. మొత్తం ఇప్పుడు 50,000 మందిలో 1% అంటే 500, 2% అంటే 1,000 పీపుల్, 10% అంటే 5,000 పీపుల్. మీరు 2-3% తీసుకున్నా కూడా ఒక 2-3,000 పీపుల్ దే విల్ బ్యాడ్. ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ నో ఇష్యూ. బ్యాడ్ ఫెలో విల్ ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్, జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇవాళ కాకపోతే రేపు 1 month తర్వాత 2 months రేపు దొరుకుతాడు. దొరికినప్పుడు విల్ ఫినిష్, విల్ రిమూవ్ హిమ్, విల్ డూ విత్ హిమ్. వాళ్ళప్పుడు వాళ్ళే పోతారు. ఇప్పుడు తాగొద్దని చెప్పాం, తాగి వస్తున్నారు, రోజు 2-3 వస్తున్నారు. రానివ్వండి, మనం పెట్టాం 3 సార్లు పోతే తీసేస్తాం, పెట్టాం, పోతారు, మళ్ళీ ఒకరు పోతాడు. మనెవరు ఒకైనా గోకురం బస్ స్టేషన్లో, బస్ డిపో నుంచి కాకుండా బస్ స్టేషన్లో డ్యూటీ చేంజ్ ఓవర్ పెట్టుకున్నారు. తాగి వచ్చాడు, తాగి బస్సు నడిపడానికి తీసుకెళ్ళాడు. బస్సులో వెళ్తున్నాడు, ప్యాసింజర్స్ ఫోన్ చేసి చెప్పాడు డిఎం గారికి, బస్ డ్రైవర్ ఏదో తేడాగా ఉంది, ఈయన అడగడం నడుపుతున్నాడు అట్లా అని. ఈయన మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటే ఆయన ఆల్రెడీ రాజు నుంచి బయలుదేరాడు. దే కేమ్ బ్యాక్ టు ది డిపో. ఈయన అంతా రెడీగా పెట్టుకున్నాడు, బ్రెత్తంతా పెట్టుకుని చెక్ చేశానికి. ఈ డోంట్ కోఆపరేట్. 1/2 an hour సతాయించాడు. తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ సాయింగ్ 109 mg. I said we suspended fellow and removed him. 1.5 months in he was removed day for yesterday. Removed from service. We said దీంట్లో 3 ఛాన్సులు కాదు, 1 ఛాన్స్ కూడా ఎక్కువే. somebody may say guideline 3 ఛాన్స్ అన్నాం. again you have to argue the case. నేను పొద్దున్నే డిపోకి వచ్చి నేను డ్యూటీకి ఎక్కే ముందు చెక్ చేసుకున్నప్పుడు నేను బస్ ఎక్కలేదు, నేను ముందే చెక్ చేసుకున్నా, అయ్యా ఐ మే గివ్ ఏ ఛాన్స్. ఆ రోజు నేను డ్యూటీకి పంపిలాను. బట్ ఇక్కడ దిస్ ఫెలో వెంట ఆన్ డ్యూటీ, తాగి ఉండి బస్సు వీళ్ళు తీసుకోవడం అనేది ఇట్స్ ఎ క్రైమ్, ఇట్స్ అటెంప్ట్ టు మర్డర్. ఐ విల్ నాట్ టాలరేట్ దట్. ఐ విల్ నాట్ గివ్ 3 chances ఫర్ దిస్. ఫస్ట్ ఛాన్స్లోనే తల తీసేస్తాం. మొన్న ఒకైనా సెల్ ఫోన్లో మాట్లాడుతూ పిచ్చి పిచ్చి పనులు చేశాడు, రిమోట్ హిమ్. ఇంకొక ఆయన 9 minutes పాటు 90 kilometers స్పీడ్లో పోతూ అమరావతి బస్సు నడిపాడు, విల్ రిమూవ్ హిమ్. అది వేరే వేరు. యూ హావ్ టు అండర్స్టాండ్ ఎక్కడ మనము టఫ్గా ఉండాలి, ఎక్కడ మనము సాఫ్ట్గా ఉండాలి అనేది. ఆ రెండుకి తేడా అర్థం చేసుకోవడం ఈజ్ మేనేజ్మెంట్. అన్ని చోట్ల హార్ష్గా ఉంటాము, అన్ని చోట్ల సాఫ్ట్గా ఉంటాం అనేది కరెక్ట్ కాదు. మంచికి మంచి, చెడ్డకి చెడ్డ. ఇది మీరు దయచేసి
ఫ్యాక్ట్ ఈస్ దిస్. ఎవరన్నా నిజంగా సీరియస్ మిస్బిహేవియర్ చేస్తే డోంట్ టాలరేట్. మన కేసు ఒక ఆయన 220 రూపీస్ టికెట్ ప్యాసెంజర్ ఎక్కాడు హైదరాబాద్ నుంచి మిర్యాల కూడా ఇక్కడ పోవటానికి. డబ్బులు ఇచ్చాడు, టికెట్ ఇవ్వలా. 3-4 సార్లు బుక్ చేశాడు. హీ డి నాట్ గివ్. చివరికి దిగే చోట కూడా ఆయన టికెట్ ఇవ్వకపోతే టిమ్మేషన్ లాక్కున్నాడు. తర్వాత ప్యాసింజర్ సరి చెప్తే ఆయన వెళ్ళిపోయాడు. టికెట్ ఇవ్వలా ఈ డ్రైవర్. మెసేజ్ పెట్టాడు, ఎంక్వైరీ చేశాం, ఏం తెలిసింది, ఈజ్ బీయింగ్ రిమూవ్డ్. ఒకటే చాయిస్, ఒకటే ఛాన్స్. వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ సెవెరల్ ఆపర్చునిటీస్. నువ్వు టికెట్ ఇవ్వకపోవడం ఫస్ట్ తప్పు. ఆయన అడిగాడు, మళ్ళీ ఇవ్వవు నువ్వు. 2 సార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు. ఆయన ఈలోపు ఆయన సిసిసి ఫోన్ చేశాడు, డిఎంకి ఫోన్ చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ బోర్న్ ఆన్ రికార్డ్. కాల్ లెటర్ అంతా ఉంది. అంటే ఆయన మొత్తం జర్నీ మొత్తం ఈ మేట్ సో అన్ప్లెజెంట్. రెస్ట్ తీసుకోవడం కూడా లేకుండా టెన్షన్ పెట్టి ఎవరైనా మధ్యలో చెకింగ్ వస్తే అతని ఫాల్ట్గా వచ్చేది. ఈ కేసులో విల్ గో టు ది ఎక్స్ట్రీమ్. యూ ఆల్సో ట్రీట్ హిమ్ వెరీ హార్ష్లీ. అట్లా అన్నాడు. సో యూ ఐడెంటిఫై దీస్ కేసెస్. ఇఫ్ సంబడీ ఈజ్ విల్లింగ్లీ డెలిబరేట్లీ కావాలని తప్పులు చేసినప్పుడు, ఫ్రాడ్స్ చేసినప్పుడు, పెద్ద పెద్ద చేసినప్పుడు వీ కెన్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆల్సో. నో బడీ విల్ సే ఎనీథింగ్. Then right trially you show that why you are doing that, let anybody know. If they want, okay, you say you go and appeal. ఎక్కడికి వెళ్ళాం కాదు దాంట్లో. తర్వాత డిపో మేనేజర్స్ కేవలం డ్రైవర్స్ గురించి కాకుండా మీ గ్యారేజ్ స్టాఫ్ కూడా మీకు మీ దగ్గర ఉన్నటువంటి వర్కర్స్లో సబ్స్టెన్షియల్ నెంబర్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ ఆర్ గ్యారేజ్ స్టాఫ్. అండ్ వాళ్ళ పనితీరు పైన ఈ బస్సులు బయటకు వెళ్ళి సరిగా మళ్ళీ తిరిగి వస్తాయా లేదా, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళతో కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్, వాళ్ళ పనితీరు ఎట్లా మీరు బేరీ చేసుకుంటున్నారు, ఎలాంటి రివ్యూ మెకానిజం పెట్టుకున్నారు. ఇప్పుడు కొంచెం డిపోకి వచ్చినప్పుడు చూసాం, ఆ ఆర్జీలు రాస్తున్నారు, రాసిన వాళ్ళు రౌండ్ ఆఫ్ చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ది మంత్ మనం ఏనాడు అనలైజ్ చేసుకోవాలి. లాస్ట్ మంత్ మొత్తం ఎన్ని ఆర్జీలు వచ్చినాయి, ఏ బస్సు గురించి ఎన్ని ఆర్జీలు వచ్చినాయి, ఆ వచ్చిన వాటిలో ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి, బ్రేకర్ గురించి వస్తున్నాయా, క్లచ్ గురించి వస్తుందా, టైర్ల గురించి వస్తున్నాయా, ఇంకేదైనా వస్తుందా, మనం ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా. ఇట్స్ ఆల్ దేర్ ఇన్ దట్ రిజిస్టర్. బట్ ఇదంతా ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ భూమిలో అనే గన్లు ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి, రకరకాల ఓర్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్, అలా పడి ఉంటుంది అంతే. ఈ డేటాని కూడా ఇఫ్ యూ మైండ్ ప్రాపర్లీ, ఇఫ్ యూ అనలైజ్ ప్రాపర్లీ, దెన్ యూ కెన్ అండర్స్టాండ్, ఇంప్రూవ్. యూ కెన్ సీ ఒక పర్టికులర్ బస్ పైన రిపీటెడ్గా అదే కంప్లైంట్ వస్తుంది, బ్రేక్ పైన కంప్లైంట్ వస్తుంది, బ్రేక్ పైన ఒక 8 times కంప్లైంట్ వచ్చిందంటే ఒకే నెలలో అది ఏమిటండి అయినట్టు. నో, యూ షుడ్ బి ఏబుల్ టు పిన్ పాయింట్ దిస్. ఈ పర్టికులర్ బస్ పైన ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ మెకానిక్లు ఈ వీళ్ళు అటెండ్ అయ్యారు, ఈ క్వశ్చన్ దెమ్ వై దట్ ప్రాబ్లమ్ ఈజ్ రికరింగ్. దెన్ దే నో దాట్ యూ హ్యావ్ ఎ చెక్. నెక్స్ట్ టైం ఆ పని చేసేప్పుడు సరిగ్గా చేస్తారు. అది వాళ్ళకి వదిలేస్తామనుకోండి, మనం ఏదో రాసుకుని పోతున్నాడు, దేనో చెక్, దేనో సిస్టమ్, రౌండ్ ఆఫ్ చేసేసుకుంటే మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ వస్తూ ఉంటుంది. మొన్న ఇప్పుడు ఒక వీడియో పంపించారు, ప్యాసింజర్ పోలవరం కట్టపైన వెళ్తున్న బస్సు క్లచ్ కంప్లైంట్ వస్తా అంటే ఇది డ్రైవర్ ఒక చేత్తో స్టీరింగ్, ఒక చేత్తో క్లచ్ పట్టుకొని గేర్ ఇది పట్టుకొని వాజ్ స్ట్రగ్లింగ్. ఇలా ఉంది మీ పనితీరు అని చెప్పి ఆయన మాకు పంపించాడు. అది వెరిఫై చేస్తే ఆ అంతకుముందు ఉన్నటువంటి 10 daysలో 8 times సేమ్ థింగ్ వాజ్ బీయింగ్ రిపీటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ రోల్డ్ ఆఫ్, బట్ నో యాక్షన్ వాజ్ టేకెన్. వాట్ డస్ ఇట్ షో? ల్యాక్ ఆఫ్ కంట్రోల్, ల్యాక్ ఆఫ్ సూపర్విజన్. మీరు మీ పనిలో మీరు ఇఫ్ యూ అప్లై యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ సింపుల్ థింగ్స్. మనం ఒక పని చేస్తున్న దానిపైన మనం మనసు పెట్టి థింక్ చేసినట్లేదు, దాన్ని ఇంకా బాగా ఎట్లా చేయొచ్చు మనకు తెలుస్తుంది. మన ఎక్కడో చోట అదే ఇప్పుడు మనం అనదర్ ఆస్పెక్ట్ ఈజ్ ది కమర్షియల్ వర్క్ దట్ వీ డూ.
మనకున్న ప్యాసింజర్ ఎర్నింగ్స్, ట్రాఫిక్ ఎర్నింగ్స్ తోటి మనం బ్రేక్ ఈవెన్ కావట్లేదు కాబట్టి అదర్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ఎఫర్ట్ చేస్తున్నాం. కార్గో స్టార్ట్ చేసాం. దాని ఇంకా ది ట్రెమెండస్ స్కోప్ ఇన్ దాట్. అదర్ స్టాల్స్ రెవెన్యూ వాటి కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిపైన మనం బుర్రపని చేసి థింక్ చేసుకోవాలా. ఇప్పుడు మనం ఎక్కడో చోటు చూసాం, ఒక 2 స్టాల్స్ ఒక 6 నెలల నుంచి ఖాళీ అయిపోయినాయి, ఖాళీ ఉన్నాయి. అవి ఫిల్ కావాలి. మళ్ళీ ఎందుకు ఫిల్ కాలేదంటే వాళ్ళు చెప్తున్నారు, మేము అక్కడ ఒక మెడికల్ షాప్ ఉంది, ఇక్కడ క్లోజ్ షాప్ ఉంది, 2 సార్లు 3 సార్లు టెండర్కి వెళ్ళి రావట్లేదు అట్లా అని. ఓకే, ఎందుకు ఆ మెడికల్ షాప్ అంతకుముందు ఎన్నేళ్ళ నుంచి ఉంది? 4 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేసేవాడు? ఈ క్లోజ్ షాప్ ఎందుకు క్లోజ్ చేశాడు? ఇప్పుడు మనం వీ హావ్ టు లెర్న్, వీ హావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. 4 ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు వెళ్ళిపోయాడంటే ఆబ్వియస్గా ఇట్ వాస్ అన్వేబుల్ ఫర్ హిమ్. సో వై డిడ్ ఇట్ బికమ్ అన్వేబుల్ ఫర్ హిమ్? అంతకుముందు బాగా ఉందా, ఇప్పుడు ఎందుకు అన్వేబుల్ అయిపోయింది? రీసెంట్ గా ఈ మీ బస్ స్టేషన్ దగ్గరలో ఏమైనా వేరే షాప్స్ వచ్చినాయా? ఈ టైప్ ఆఫ్ షాప్స్, మెడికల్ షాప్ ఏమైనా వచ్చిందా? బయట మెడికల్ షాప్ వచ్చింది కాబట్టి అక్కడ బాగా లైటింగ్ పెట్టాడు, అది మంచిగా లోపల బాగా చేసి పెట్టాడు, చూసానికి అట్రాక్టివ్ ఉంది. సో పీపుల్ విల్ బై దేర్, హూ విల్ కమ్ టు ది బస్ స్టేషన్ బై. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పర్పస్ కాకుండా లోకల్ వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేసి ఇంకా దేనికి బిజినెస్ ఉంటుందో ఆపర్చునిటీ అది చూసుకొని దానికి మనము యూ హ్యావ్ టు కాల్ ఫర్ టెండర్స్. అలా కాకుండా మళ్ళీ దానికే పోతున్నాం అంటే అర్థం ఏంటి? We don't make an effort to even understand why it's happening like that. Blind గా మళ్ళీ దానికే థర్డ్ టైం దానికే. సో వాట్ ఈస్ యూజ్? యూ డోంట్ ఇంప్రూవ్ యువర్ రెవెన్యూ. ఒక చోటు చూసాం, ఒక పర్టికులర్ డిపోలో ఒక ఓపీఆర్ఎస్ మన బుకింగ్ ఇది కాంట్రాక్ట్ ఇచ్చారు లీజ్కి. అతను సరిగ్గా చేయట్లేదని చెప్పేసి తీసి వేరే ఇచ్చారు నామినేషన్ పైన. వాళ్ళు అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ చాలా డిమాండ్ ఉంది, తక్కువకి ఇచ్చారు, మీరు దీన్ని టెండర్ పిలిచినట్లయితే కాంపిటీషన్లో ఎక్కువ వస్తాను. వాళ్ళు దాన్ని 7,000 రూపాయలకి ఇచ్చారు, టెండర్స్ పిలిచాం. 1 వీక్ తర్వాత దాన్ని 15,000 రూపాయలకి పోయింది. అది సింపుల్, ఏం చేసినాం లేదు, కొంచెం నోటీస్ బోర్డులో పెట్టాం, పబ్లిసిటీ ఇచ్చాం, వచ్చాం, అందరికీ ఓపెన్గా కాంపిటీషన్ పెట్టాం. 7,000 వచ్చే చోట 17,000 వస్తుంది. ఇయర్కి ఒక 1 lakh ఎక్స్ట్రా వస్తుంది. గుడ్. బట్ మనం చేసే ఇది ఉండాలి కదా, దానికని ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ మళ్ళీ చూసాం. అన్ని రివ్యూ చేసాం. అట్లా బయట చెప్తున్నప్పుడు చూస్తున్నాం కొన్ని చోట్ల ఏటీబీ ఏజెంట్స్ మన ఓన్ బస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. ఏటీబీ ఏజెంట్కి మన టికెట్స్ సేల్ చేస్తే మనం గెయిన్ కమిషన్ ఆఫ్ 5% ఆన్ నాన్ ఏసీ అండ్ 7% ఆన్ ఏసీ బసెస్ టికెట్. దీంట్లో యావరేజ్ ఇట్ కమ్స్ టు అబౌట్ 5.5%. సో దెన్ వీ క్వశ్చన్ దాట్ వై షుడ్ మన బస్ స్టేషన్ అమ్ముతున్నప్పుడు మనం ఎందుకు కమిషన్ పే చేసేది? ఇదంతా మనకు లాస్ కదా, మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? మన ఓన్ స్టాఫ్ని పెడితే మనకు కొంత ఖర్చు అవుతుంది, మన కండక్టర్ను డ్రైవర్ని పెడితే 45 రూపీస్ యావరేజ్ ఖర్చు అవుతుంది. సపోజ్ యూ గో ఫర్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్, ఒక కండక్టర్ పెడితే 3 దొరుకుతారు, వాళ్ళు వస్తారు. ఈ చోట స్టడీ చేసాం ఎట్లా ఉంది, ఎంత సేల్స్ అవుతున్నాయని. దెన్ వీ ఎరేట్ ఫార్ములా, ఖర్చు ఎంత అవుతుంది సుమారుగా, ఒక కౌంటర్ పెట్టి ఒక పర్సన్ని 2 షిఫ్ట్లోనో పెట్టి ఆపరేట్ చేస్తే ఆ కంప్యూటరు, ప్రింటరు, స్టేషనరీ ఇవన్నీ పెట్టుకుంటే ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ మొత్తం ఎంత ఖర్చు అవుతుంది. ఇట్ వర్క్డ్ అవుట్ దాట్ ఒక 4.25 lakhs కంటే ఎక్కువ వాల్యూమ్ అక్కడ మనకు బిజినెస్ అయితే ఇట్ ఈస్ ఎకనామికల్ ఫర్ us to engage అవుట్సోర్సింగ్ స్టాఫ్. బిలో 4.25 lakhs మనం అవుట్సోర్సింగ్ ఇచ్చినా కూడా, మనం ఏటీబీ ఏజెంట్కి ఇచ్చినా కూడా మనకు నష్టం లేదు. దెన్ వీ ఫోన్ దాట్ మొత్తం అన్ని చోట్ల ఎక్కడ బస్ స్టేషన్స్లో ఎన్ని ఉన్నాయో తీసి చూస్తే ఒక 48 ప్లేసెస్లో వీ ఫోన్ దాట్ ఇఫ్ ఈ ఏటీబీ ఏజెంట్స్కి ఇచ్చినంత క్యాన్సిల్ చేసి మనం అని పెట్టుకుంటే, అవుట్సోర్సింగ్ బేస్ మీద అపాయింట్ చేస్తే నెలకి దగ్గర 45 lakhs విల్ బి సేవింగ్. 45 lakhs per month అంటే సంవత్సరానికి దగ్గర 5 crores plus. No, especially when we are talking of financial difficulties, this is a small amount for us. సో అక్కడ ఒక డిపో, ఒక బస్ స్టేషన్లో ఇది మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు మనకు ఐడియా రావాలా. వీ హ్యావ్ టు హ్యావ్ క్యూరియాసిటీ టు లెర్న్, క్యూరియాసిటీ టు ఆస్క్, ఎట్లా ఉంటుంది ఇక్కడ, ఎంత బిజినెస్ అవుతుంది, బిజినెస్ అయితే ఎంత వస్తుంది, సో ఎంత పే చేస్తున్నాం మనం అతనికి, అదే పని ఇంకో రకంగా చేస్తే ఎలా ఉంటుందని మనం క్వశ్చన్ చేసుకోవాలా. రీసెంట్గా మన ఈ బస్ పాస్ ఇచ్చే కౌంటర్స్ పైన ఒక ఎక్సైజ్ చేశాము.
లాస్ట్ ఇయర్ యూస్ టు హ్యావ్ అబౌట్ 306 కౌంటర్స్ ఉన్నాయి మన అన్ని బస్ స్టేషన్స్ కలిపి 306. పీక్ పీరియడ్లో చాలా డిమాండ్ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ 8 నుంచి రాత్రిపూట 8-10 దాకా వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. వి అనలైజ్డ్ ఎట్లా ఉంది సేల్స్, ఎప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు పీక్ పీరియడ్, ఎప్పుడు లీన్ పీరియడ్ ఎట్లా అని. ఈసారి మనం యాన్యువల్ పాస్ కూడా పెట్టాము. అది స్టడీ చేసి దెన్ వీ ఫౌండ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ సో మెనీ కౌంటర్స్. ఒక కౌంటర్ 20,000 ఉన్న చోట వాళ్ళు కౌంటర్ సర్ఫేస్ అయిన చోట ఇంకో చోట 3-4 వేలకే కౌంటర్ పెట్టాం. అది 10,000 ఉన్న చోట 2 కౌంటర్స్ ఉన్నాయి. సో అది మొత్తం తగ్గించేసి అనలైజ్ చేస్తే ఇప్పుడు దిస్ టైమ్ వీ హ్యావ్ గాన్ ఫర్ టెండర్ 193 కౌంటర్స్ మాత్రమే పీక్ పీరియడ్లో. మళ్ళీ స్లాక్ సీజన్లో వీ హ్యావ్ రెడ్యూస్ టు 140 కౌంటర్స్. అంటే 35% రిడక్షన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ కౌంటర్స్. దట్ ఈస్ ది కాస్ట్ సేవింగ్స్. మనం అంతకుముందు 7 crores per annum ఇంత పే చేస్తున్నాం. 35% సేవ్ అయితే ఒక 2 crores సేవ్ అవుతుంది దాంట్లో. సో ఎవ్రీథింగ్ దట్ వీ డూ, ప్రతి పని మనం చేస్తున్న పనిలో ఈ పనిలో ఇంకా ఎట్లా ఎఫిషియెంట్గా చేయటం ఎట్లా సాధ్యమవుతుంది, లేదా దీంట్లో హౌ డు వి రిడ్యూస్ అన్నెసరీ ఎక్స్పెండిచర్, ఇది మనం క్వశ్చన్ చేసుకుని థింక్ చేస్తే దిర్ మెనీ మోర్ సచ్ ఐడియాస్ మీకు ఇంకా చాలా కనిపిస్తాయి. బికాజ్ యూ ఆర్ అట్ ది కటింగ్ ఎడ్జ్ లెవెల్, యూ నో డే టు డే మీరు డీల్ చేస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడి నుంచి చెప్పే కంటే ఒక ఈడీనో ఇంకెవరో చెప్పే కంటే మీరు సేమ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే యూ విల్ ఫైండ్ మెనీ మోర్ సచ్ ఆపర్చునిటీస్. అండ్ కలెక్టివ్లీ వెన్ ఈచ్ ఆఫ్ ది ఐడియాస్ డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చే ఐడియాస్ అన్ని మనము కన్సాలిడేట్ చేసుకొని ఇఫ్ యూ కెన్ యూజ్ దెమ్ అక్రాస్ ది కార్పొరేషన్, దెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ డిఫరెన్స్ యూ కెన్ మేక్. అండ్ ఐడియాస్కి ఎవరి నుంచైనా దే వెల్కమ్. డోంట్ థింక్ దట్ మీ శ్రామిక్ లేకపోతే మీ మెకానిక్, మీ కండక్టర్, డ్రైవరు సలహాలు ఎవరు అనుకోకండి. విజ్డమ్ ఎవరికి మోనోపలీ కాదు. ఈవెన్ దే విల్ హ్యావ్ సమ్ ఐడియాస్. యూ జస్ట్ హ్యావ్ టు బి ఓపెన్ మైండెడ్ టు టేక్ ది గుడ్ వెర్ ఇట్ ఈస్. Please be open-minded. Please ask them to give suggestions. Manchi suggestions you can give a reward. You encourage that. You encourage people to share ideas and come up with new ways of looking at things. It will create lot of positivity and mind. And healthy competitive spirit వస్తుంది. అరే పక్కటి పూల వాళ్ళు ఇచ్చేసారంట. మన ఈడీ విజయవాడ సేయింగ్, ఆయన విజయవాడ జాయిన్ అయిన తర్వాత డిపోస్లో అన్ని డిపోల్లో కూడా ఈ మేకులు, నట్స్, బోల్ట్స్ ఏర్వేయించేటువంటి కార్యక్రమం ఈ టుకప్. వెరీ సింపుల్ థింగ్. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఏముంది దాంట్లో, ఎవరైనా చేయొచ్చు. చేస్తున్నాం మనం యాక్చువల్గా. యూఆర్ సపోజ్ టు డూ దట్, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ ఫర్గాట్ అబౌట్ దట్ ఆర్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ సీరియస్లీ. అది చేయటం మొదలుపెట్టినాక ఇట్స్ బోర్న్ ఆన్ రికార్డ్. టుడే యూ సీ, మీరు అక్కడ ఆ డిపోల్లో ఒక 2 నెలలు తీసుకొని మీరు ప్రైవేట్ లైఫ్ కంపేర్ చేయండి. దేర్ ఇస్ వెరీ క్లియర్ ఇంప్రూవ్మెంట్. 40,000 kilometers ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సింపుల్ థింగ్ లైక్ దిస్. కీప్ యువర్ ప్రెమిసెస్ క్లీన్ ఫ్రమ్ దీస్ నెయిల్స్, నట్స్, బోల్ట్స్ ఎట్సెట్రా విచ్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ది టైర్స్. ఎంత చక్కటి ఐడియా, ఎంత చిన్న ప్రిన్సిపల్ అది. బట్ అది చేస్తే ఇఫ్ దిస్ మచ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ పాసిబుల్, వై కాంట్ ఇట్ బి రెప్లికేట్ ఎవరీవేర్? వై కాంట్ ఇట్ బి డన్ ఇన్ ద సేమ్ వే ఎవరీవేర్? యూ ఓన్లీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. డోంట్ హ్యావ్ దట్ నోషన్, లేదు ఇది మా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు అనుకోకండి. యూ ఎన్ష్యూర్ దట్, యూ డూ దట్ అండ్ యూ సీ ది డిఫరెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. హ్యావ్ దట్. మీరు అక్కడ ఎఫ్ఎఫ్ అంటే ఫ్రంట్ ఏంటిది, ఫ్రంట్ ఫిట్మెంట్. అది యూ కుడ్ సీ దట్ ఎర్లియర్ 20% ఉంది డిపోలు, ఒక చోట 80% వచ్చింది, మరో చోట 50% వచ్చింది. యావరేజ్ అక్రాస్ ది రీజన్ ఇట్ వెంట ఫ్రమ్ 15-16% నుంచి 50% వెళ్ళింది. యూ కెన్ సీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
if you have the open mind. So these are the things that we need to learn and immediately adapt చేసుకోవాలి దాన్ని. You have to own it up. Yes, ఇది సంథింగ్ యూస్ఫుల్ ఫర్ మీ, ఐ హావ్ టు డూ ఇట్ అనేది. నేను ఒక ఎక్సర్సైజ్ చేసాను ఒక చోట, ఈ స్టోర్స్లో ఉన్న ఇన్వెంటరీ నింపాను. వేరే చోట ఊరిని అడుగుతుండేది మీ దగ్గర ఎంత ఇన్వెంటరీ ఉంది అట్లనే, వాళ్ళు చెప్పిన 5 lakhs ఉంది, 8 lakhs ఉంది అట్లా. నేను ఐ యూస్ టు ఆస్క్ ది స్టోర్స్ ఇన్ఛార్జ్, నేను మీకే వదిలిపెట్టేస్తే మీకు ఇబ్బంది లేకుండా, షార్ట్ ఫాల్ మళ్ళీ ఐటమ్ లేక నేను పని అయిపోయిందని చెప్పకుండా మీరు తగ్గించగలరా అంటే, తగ్గిస్తాను సార్, నేను ఐ కెన్ రిడ్యూస్ బై 2 lakhs అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఐ కెన్ రిడ్యూస్ 1 lakh అంటాడు. నేను 2-3 డిపోలు చూసినాక వి జస్ట్ టేబుల్, ప్రతి డిపోలో ఉన్నటువంటి స్టాక్ ఏంటి, ఎన్ని రోజులు ఇన్వెంటరీ, అది పర్ బస్, ఆ డిపోలో ఉన్న బస్సులతో పోలిస్తే పర్ బస్ ఎంత స్టాక్ ఉంది అని. ఇట్ వాజ్ వెరీ రివీలింగ్. ఒక రీజన్లోనే ఒక చోట 12,000 ఉంది పర్ బస్, ఒక చోట 4,000 ఉంది పర్ బస్. వి జస్ట్ ఆస్క్డ్, ఓకే మీ రీజన్లోనే కదా, ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది, వై కాంట్ ఇట్ బి లెస్ దెన్ దట్ వేరియేషన్. నేను అది చూసినాక కన్సర్న్ ఈడీకి చెప్పి మీరు అన్ని రీజన్లు కూడా తెప్పించమని చెప్పాను. అన్ని రీజన్లు తీసుకుని యావరేజ్ చేసాము, కార్పొరేషన్ యావరేజ్ చేసాము, జస్ట్ హ్యాడ్ దట్ అనాలిసిస్ అంతే. నో కార్పొరేషన్ యావరేజ్ కేమ్ టు అబౌట్ 6,700 వచ్చింది. దెన్ రీజనల్ అక్రాస్ రీజన్ చూస్తే ఒక రీజన్లో 9,000 ఉంటుంది, ఇంకో రీజన్లో 4,500 అట్లా ఉంటుంది. విత్ ఇన్ ది రీజన్ డిపోలో ఇందాక నేను చెప్పినట్టుగా 12,000 నుంచి 3,000 దాకా తేడా ఉంది. వి జస్ట్ ఆస్క్ దెమ్, ఇది అందరికీ ఇచ్చేసాం, కన్సర్న్ రీజన్ అందరికీ ఇస్తాం, మీ ఓన్ రీజన్లో ఎంత వేరియేషన్ ఉంది మీరు మాట్లాడుకొని జస్ట్ ట్రై టు రెడ్యూస్ ఇట్ వితౌట్ ఎనీ అండ్యూ ఇది పెట్టుకోవడం, ప్రెషర్ పెట్టుకోవడం వల్ల రేపు ఏదైనా పార్ట్ దొరకకపోతే మీరు చెప్పారు కాబట్టి తీసామనే మాట రావద్దు. మీరే మీ ఓన్ అండర్స్టాండింగ్తో మీరు ఆ పనిలో మీకున్నటువంటి, బికాజ్ యూఆర్ వర్కింగ్ స్టోర్స్ ఇన్ఛార్జ్ ఫర్ ది పాస్ట్ 2 years or 3 years ఫ్రమ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్, మీరే చెప్పండి ఎట్లా. నవ్వు ఇప్పుడు వాళ్ళు చూస్తే 6,700 నుంచి ఇట్ హెస్ కమ్ టు 5,200 ఎంటైర్ కార్పొరేషన్ యావరేజ్. ఇప్పుడు ఏం చేయలేం మనం, వి జస్ట్ లెఫ్ట్ ఇట్ టు దెమ్, వి టోల్డ్ దెమ్, మీరే చూడండి మీ పక్క రీజన్లో ఎంత ఉంది, ఇక్కడ ఎందుకు ఎంత ఉంది, కర్నూలులో తక్కువ ఉన్నప్పుడు అనంతపురం ఎందుకు ఎక్కువ ఉండాలి, దట్స్ ఇట్, ఇంకేం లేదు. కన్సర్న్ ఈడీ షుడ్ థింక్, 3 రీజన్లు ఆయనకి, ఆ 3 రీజన్లు కంపేర్ చేసుకుంటాడు. ఆ ఆర్ఎం 10 డిపోలు ఉన్నాయి, 10 డిపోలు కంపేర్ చేసుకుంటాడు. మీకు తెలిసిపోతుంది. నేను వచ్చి నిన్న రాయదుర్గం అనంతపురం 11,900 ఉంది అక్కడ, ఆయన ఏం చేయడు, ఆయన 6,600 చేశాడు, నేనేం చేయాలి. ఆ కన్సర్న్ డిపో వాళ్ళే దాన్ని రిడ్యూస్ చేసుకున్నారు. 6,600 11,900 ఆల్మోస్ట్ ఎంత 90% ఇదన్నారు దాంట్లో వేరియేషన్. ఈ కంపేరబుల్ డిపోస్ ఓకే, కొన్ని చోట్ల కాబట్టి జస్టిఫైడ్ నో ఇష్యూ. ఒక చోట ఫ్లీట్లో లాట్ ఆఫ్ వెరైటీ ఉంది, మన టాటా ఉంది, ఏఎల్ ఉంది, ఐషర్ ఉంది, వెల్వో కూడా ఉన్నాయి, అందువల్ల కొంత స్టాక్ ఎక్కువ ఉండాలని చెప్తే ఓకే ఫైన్, ఓకే. నౌ వీ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ కెనాట్ బి రిడ్యూస్ టు 1 number, బట్ డిపెండింగ్ ఆన్ ది ఫ్లీట్ వీ హ్యావ్ టు అలౌ సమ్ మోర్ ఇన్వెంటరీ అట్ సర్టన్ లొకేషన్స్. ఫైర్ ఎనఫ్. బట్ have you done that exercise? Have you applied your mind? Then have you decided that okay, this is the least that we can have? Then fair enough. కొన్ని చోట్ల అలా ఉన్న చోట విల్ గివ్. కొన్ని చోట్ల చెప్పారు ఘాట్ రోడ్ ఉంది, తిరుమల ఉంది ఘాట్ రోడ్ ఉంది, పాడేరు ఉంది ఘాట్ రోడ్ ఉంది, అక్కడ కొంచెం ఎక్కువ పెట్టాలా, ఓకే. ఇది అర్బన్ ఏరియా, సిటీస్ విశాఖపట్నం విజయవాడ కొంచెం ఎక్కువ ఉండాలా, ఫేర్ ఎనఫ్. కంపేరబుల్ డిపోస్. దెన్ వీ కెన్ జడ్జ్ కదా. సో ఆవేశం తగ్గిస్తే కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లో అనంతపురం వాళ్ళు అంతకుముందు 48 lakhs ఏదో ఇన్వెంటరీ ఉంటే నువ్వు దే రిమూవ్స్ మేడ్ 38 lakhs వాళ్ళకున్నటువంటి ఆ డిపోలో. సో ఆల్ ఓవర్ ది స్టేట్ చూస్తే విల్ కమ్ టు ఎక్కువ. అంతకుముందు ఒక మేబీ ఒక 6 crores 7 crores ఇన్వెంటరీ ఉంటే ఇప్పుడు ఇట్స్ కమింగ్ టు 1 crore తగ్గుతుంది. 1 crore కంటిన్యూస్ గా త్రూఅవుట్ ది ఇయర్ మనకి తక్కువ ఉందంటే వీఆర్ టేకింగ్ లోన్స్ అండ్ పేయింగ్ ఇంట్రెస్ట్ 9%. సో 9% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకో per annum. So analyze whatever you are doing from this perspective.
how to do it better and how to reduce the expenditure అనేటువంటి పర్స్పెక్టివ్ అనేది. ఓకే, then finally coming to these administrative matters, pensions, ఇవన్నీ సెటిల్మెంట్స్ అన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అప్డేట్ అయిపోయినాం. వీఆర్ హ్యాపీ అబౌట్ దట్. ఆల్ ఆఫ్ యూ డన్ గ్రేట్ జాబ్. పర్సనల్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ దో దేర్ ఓవర్ వర్క్ ఫర్ సమ్ మంత్స్, అవన్నీ కూడా క్లియర్ చేశారు. బట్ ఇంకా పీపీఓస్ విషయంలో దేర్ ఇస్ స్టిల్ ఎ లాట్ టు బి డన్. మనం గత ఈ 4 monthsలో ఒక 2500 దాకా మనం తెచ్చుకున్నప్పటికీ ఇంకా 2800 కేసెస్ ఆర్ పెండింగ్. 2015 నుంచి పెండింగ్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. వీ కాంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యుయేషన్. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ దోస్ ఫ్యామిలీస్ ఆర్ ఆన్ ది రోడ్స్. వీ మస్ట్ టేక్ దిస్ ఏ ఛాలెంజ్. మీ డిపోల్లో మీరు అన్నీ ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసుకున్నాం. మనం ఎవ్రీ కేస్ 2015 నుంచి మనం కేస్ బై కేస్ మనం ఎన్యూమరేట్ చేసాం. ఏది డిపోలో పెండింగ్ ఉంది, ఏది మన పిఎఫ్ ఆఫీస్లో పెండింగ్ ఉంది, ఏది బర్కత్పురా ఉంది, ఏది ఎస్ఆర్ఓ ఉంది, అట్లా అని ఫాలో అప్ రికన్సైల్ చేసుకోండి. ఇప్పుడు బర్కత్పురా వాళ్ళు మనం అక్కడ పెండింగ్ ఉందని చెప్పిన వాళ్ళు చాలా కేసులు ఎస్ఆర్ఓలు పంపించామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఆ లిస్ట్ అంతా కూడా మళ్ళీ సిపిఎంతో చెప్పి మీ జోన్స్ రీజన్స్ తోటి కోఆర్డినేట్ చేస్తున్నాం. మీ డిపోల్లో ఈ రోల్ కేసులు ఏమైతే ఉన్నాయో అవి వచ్చేదాకా మీరు రెస్ట్ తీసుకోకూడదు. దట్ మెనీ పీపుల్, కొన్ని డిపోల్లో 30-40 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఏమైపోతారు వాళ్ళు? 3 సంవత్సరాల నుంచి పెన్షన్ లేకుండా వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళు? వాట్ విల్ హ్యాపెన్ టు దోస్ ఫ్యామిలీస్? దే హావ్ రెస్పాన్సిబిలిటీ. అది చేయకపోతే మన ఉద్యోగం మనం సరిగ్గా చేసినట్టు కాదు. దానిపైన సీరియస్గా ఫోకస్ పెట్టి కంప్లీట్ చేయించండి. కొన్నిసార్లు వాళ్ళు రిమార్క్ చేసి పంపించారు. ఆ రిమార్క్స్ ఇమ్మీడియట్ క్యారీ అవుట్ చేసి పంపించండి. నవ్వు ఇప్పుడు మీకు అలవాటు అయిపోయింది. ఇంతకుముందు చాలా వచ్చాయి. ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, తండ్రి పేరు తప్పు ఉంది, ఇట్లాంటి తెలియక వాళ్ళు రకాలు చేశారు. ముందే వెరిఫై చేసుకోమని చెప్తున్నాం. మీరు 2 months ముందే మీరు ఎఫర్ట్ మొదలు పెట్టుకొని అలాంటి ఏమైనా ఉంటే డిస్క్రిపెన్సీస్ క్యారీ అవుట్ చేయించండి, వెరిఫై చేయించుకోండి. బట్ ఒక కేసు కూడా మీరు పంపినాక తిరిగి వచ్చే పరిస్థితి ఉండకూడదు. అలా వచ్చిందంటే మనం ఇన్కాంపిటెంట్ అని అర్థం. Ensure that whatever you send in full shape, in proper shape, and it does not come back with some petty comment or query. Okay? దెన్ ఈవెన్ ఈ పాయింట్స్ ఇచ్చేది కూడా ఇప్పుడు ఒక ఫార్మాట్ ఇచ్చి కరెక్ట్ చేస్తుంది. వాంట్ అనలైజ్ అసలు పాయింట్స్ కూడా ఎట్లా ఇస్తున్నాడు దానిపైన. వీ వాంట్ టు అండర్స్టాండ్ ఏ డిపోలో ఎన్ని పాయింట్లు ఇచ్చారు, మొత్తం మీద ఏ టైప్ ఆఫ్ తప్పులకి ఎక్కువ పాయింట్లు వస్తున్నాయని. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు చూస్తే కొన్ని డిపోల్లో స్ప్రింగ్ డ్యామేజ్ చెప్పేసి ఇచ్చుకుంటూ పోతున్నారు. గుర్తులో చూసాం 18 బస్సులు ఉన్నాయి. అక్కడ 18 బస్సులు ఉంటే వాళ్ళు ఆ మంత్లో 15 ఛార్జీలు ఇచ్చారు స్ప్రింగ్ డ్యామేజ్ మైనార్టీలు. పక్కన గుంతకలు పోయాం, అక్కడ 50 బస్సులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక ఛార్జ్షీట్ లేదు. ఇంకా పక్కన హిందూపూర్ వెళ్ళాం, వాళ్ళ దగ్గర 100 బస్సులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఛార్జ్షీట్ లేదు. అంటే ఇక్కడ మాత్రమే గుత్తిలో మాత్రమే స్ప్రింగ్ డ్యామేజ్ కాజ్ చేస్తున్నారు డ్రైవర్లు, వేరే చోట్ల లేదా అంటే అవి కాదు. ఈ పర్టికులర్ ప్లేస్లో అక్కడ ఒక అలవాటు ఉంది, వాళ్ళు దానిపై రిపోర్ట్ చేయడం ఛార్జ్షీట్లు ఇస్తున్నాం. అక్కడ అలవాటు లేదు, దాన్ని అంతా కండెమ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఛార్జ్షీట్ ఇచ్చి రికవరీ పెడుతున్నారు. సో ఇది యూనిఫామ్ తీసుకున్న ఎవరి పని? మనం పక్క డిఎంకి తెలుసు, అదే డిఎం గుత్తి గుంతకలు కూడా ఆయన తెలియాలా ఇది గుత్తిలో ఎట్లా అవుతుంది, గుంతకలో అవ్వట్లేదని. ఆర్ఎం గారు చూడాలి దీన్ని. గుత్తి గుంతకల్లో గుత్తిలో ఎట్లా ఇస్తున్నారు, పక్కన హిందూపూర్లో లేదు, ఆ హిందూపూర్లో ఎక్కువ వస్తున్నాయి. సో కారణం ఏంటని వాళ్ళు అడగాల, అనలైజ్ చేయాలా, దీన్ని కాషన్ చేయాలి. నువ్వు ఇక్కడ ఎక్కువ ఇస్తున్నావు, నువ్వు ఇక్కడ పట్టించుకోవట్లేదని మనం చెప్పి దాన్ని నార్మలైజ్ చేసుకోవాలా. సో దట్ ఎవ్రీబడి కమ్స్ టు సేమ్ ఇదని. ఇందాక ఇది తెప్పి చూసాం. మొత్తం లాస్ట్ 6 monthsలో స్ప్రింగ్ డ్యామేజ్ అని చెప్పేసి సుమారుగా 1279 ఛార్జ్షీట్లు ఇచ్చుంటే అందులో 370 చిత్తూరు జిల్లాలో ఉన్నాయి.
దెన్ అనంతపూర్లో 200 ఉన్నాయి. దెన్ కడపలో ఒక 115 ఉన్నాయి. ఈ 3 జిల్లాల్లో కలిపి ఇట్స్ మోర్ దాన్ 60%. అంటే అక్కడ మళ్ళీ విత్ ఇన్ దోస్ డిస్ట్రిక్ట్స్ డిపో వైజ్ అనలైజ్ చేస్తాం ఎక్కడ ఎక్కువ ఉన్నాయనేది. ఇట్స్ వెరీ క్లియర్. అనంతపూర్లో 200 ఉన్నా కూడా అందులో ఉన్న డిపోలు 2-3 డిపోలు అన్నీ వచ్చేస్తున్నాయి. మిగతా డిపోలు మళ్ళీ ఏమీ లేవు పక్కన. చిత్తూరులో 370 ఉంటే ఒక డిపోలోనే ఒక 150 వచ్చేసింది. మిగతా అన్నీ కలిపి 150 ఇస్తుంటే ఒక్కలే 150 ఇస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడైతే మనం అనలైజ్ చేయడం మొదలు పెడతాం మనకు తెలిసిపోతుంది. వీ కెన్ కాషన్ దెమ్, వీ కెన్ గైడ్ దెమ్, వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ అండ్ ఇవన్నీ నార్మలైజ్ చేసేసుకోవచ్చు. దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఆల్ ఆఫ్ విల్ కమ్ టు సర్టన్ లెవెల్ అన్నట్టు కామన్ థింకింగ్ వచ్చేస్తుంది అక్రాస్ ది కార్పొరేషన్. ప్రతి చోట కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇది కన్సిస్టెంట్ బిహేవియర్ ఉంటుంది. దెన్ సబార్డినేట్స్ కూడా వాళ్ళకున్న దట్ ఫియర్ లేకపోతే జాబ్ సెక్యూరిటీ అనే పదం మన వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. అభద్రతా భావానికి గురి కాకుండా ఉంటారు వాళ్ళు. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు క్రియేట్ దట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. తప్పు చేయకపోతే నీకేమీ కాదు, యాజ్ లాంగ్ యాజ్ యూ డూ యువర్ జాబ్ సిన్సియర్లీ నోబడీ విల్ టచ్ యూ అనేది మీరు ఇంప్రెస్ చేయాలా, మీరు చెప్పాలా, మీరు యూ మస్ట్ లివ్ టు దట్. దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ పర్ఫార్మెన్స్. దెన్ ఓన్లీ మీరు చెప్తారు వాళ్ళు ప్యాసింజర్స్ మంచిగా మాట్లాడి వాళ్ళు ఎక్కించుకొని సేఫ్గా చేర్పిస్తారు. ప్యాసింజర్స్ కూడా మళ్ళీ ఇంకోసారి మన బస్సులో ఎక్కుతారు. Accident cases is another area where we need to give focus. ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా సుమారు 315 మంది చనిపోయారు ఆర్టీసీ బస్సుల్లో యాక్సిడెంట్స్లో. కొన్ని మన తప్పులు కూడా ఉంటాయి, బట్ నెంబర్ ఆఫ్ డెత్స్ 315. ఇట్స్ ఆల్రెడీ మోర్ దాన్ 35 when compared to last year of the same period. There is a need for very serious effort from our side on this aspect. 315 మంది అంటే ఇంటూ 5 or 6 దట్ మెనీ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు రోడ్డున పడిపోతారు. వీ డోంట్ నీడ్ దిస్. 90% ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆర్ ప్రివెంటబుల్. కొంచెం యాంటిసిపేషన్, కొంచెం కేర్ ఉంటే దాన్ని మనం అవాయిడ్ చేసుకుని ఉండొచ్చు. నిన్న హిందూపూర్ చూసారు మీరు, వీడియో కూడా పెట్టారు, కొంచెం చూసుంటారు. గొంతులో పడి స్ప్రింగ్ విరిగిపోయి ఇది కంట్రోల్ తప్పిపోయి వెళ్ళి కొడితే ఒక లేడీ, ఓల్డ్ లేడీ షీ వాజ్ ఇంజ్యూర్డ్. ఊళ్ళో వాళ్ళు ఈ డ్రైవర్ని దే ఈవెన్ అసాల్టెడ్ హిమ్. గ్రామం మధ్య నుంచి పోతున్నప్పుడు 22 feet రోడ్, అది నారో రోడ్, సింగిల్ రోడ్. దే ఈజ్ నీడ్ టు గో 53 km/h. పల్లెటూరులో చిన్నపిల్లలు రోడ్డు పైన ఆడుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. హౌ కెన్ యూ గో ఎట్ దట్ స్పీడ్ ఇన్ దట్ విలేజ్ రోడ్? ఇళ్ళ మధ్య నుంచి రోడ్డు పోతుంది అక్కడ, అది బైపాస్ కాదు. నువ్వు మన డ్రైవర్స్కి ఇది మనం ఇన్కల్కేట్ చేయాలి కదా, వాళ్ళకి నేర్పాలా. మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడపొద్దు, తాగి డ్యూటీకి రావద్దు, మలుపుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నీకు రోడ్లో ఆన్కమింగ్ ట్రాఫిక్ తెలియనప్పుడు యూ assume that some vehicle may be coming and go slow, don't overtake. జంక్షన్ వస్తున్న చోట స్లో చేసుకోవాలి. యూ డోంట్ నో, నీకు కనపడకపోవచ్చు, అరే మధ్యలో మొక్కలు నాటుతున్నారు డివైడర్ పైన, ఇప్పుడు తెలియదు మనకి. ఏదైనా వెహికల్ సడన్ గా పక్క నుంచి వచ్చేస్తే అన్నీ మనమే తప్పు చేయగలరు, ఎదుటివాడు తప్పు చేసినా కూడా యాక్సిడెంట్ అవుతుంది. కంటిన్యూస్ గా కీప్ ఆన్ డ్రిల్లింగ్ అన్నట్టు. ఇట్స్ రిక్వైర్డ్. మీరు అనుకోవచ్చు రిపిటేషన్ సేమ్ థింగే కదా, తెలియనేముంది ఇందులో, డ్రైవింగ్ లైసెన్స్ ఉందంటే వాడికి ఇవన్నీ తెలిసిన విషయాలే కదా అనుకుంటాం. బట్ దట్స్ నాట్ ఎనఫ్. బికాస్ వెన్ సంబడీ ఈస్ డ్రైవింగ్ వెహికల్ ఫర్ 6 to 8 hours ఇన్ ఏ డే, ఎక్కడో చోట దట్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కొంచెం డిస్ట్రాక్ట్ అయితే కూడా ఇట్లాంటివి అవుతాయి. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్. డైలీ ప్రతిరోజు మనము ఆ సిస్టమ్ పెట్టుకోవాలి. ఎస్పెషలీ మీ దగ్గర మీ అందరికీ ఇప్పుడు మీ డిపోల్లో ఎవరు ఇంతకుముందు యాక్సిడెంట్ చేశారు, ఎవరికి ఎలాంటి వాళ్ళు మీకు తెలిసిపోతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా మీరు మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ నెలకోసారి క్లాసులు పెడుతున్నాం, యాక్సిడెంట్ కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి క్లాసులు పెడుతున్నాం, ప్యాసింజర్స్ బిహేవియర్ గురించి కంప్లైంట్ వచ్చిన వాళ్ళకి క్లాసులు పెడుతున్నాం, ఇంటాక్సికేషన్ కేసు దొరికిన వాళ్ళకి క్లాసులు పెడుతున్నాం.
యూ ప్లీజ్ డూ ఇట్ అట్ యువర్ లెవెల్. కొద్దిమంది ఉంటారు మీ దగ్గర ఒక డిపో లెవెల్లో. ఇట్స్ ఈజీ ఫర్ యూ టు డూ దట్. సిమిలర్ లైన్స్ ప్లీజ్ డూ ఇట్. స్పెండ్ సమ్ టైం విత్ దెమ్. మాట్లాడి ఏం నీ బాధ, నీ సమస్య ఏంటి, ఎందుకు నువ్వు డ్యూటీ సరిగ్గా చేయలేకపోతున్నావు, వేరే ఇంతమంది ప్రాణాలని పైన డిపెండ్ అయి ఉన్నాయి, వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పండి. ప్యాసింజర్ కంప్లైంట్స్ కూడా కొన్ని చూస్తే మనకి బాధ కలుగుతుంది, ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది. ఫ్యూ పీపుల్ దే మే బి ఫుడ్ బాస్కెట్ లో కొన్ని బ్యాడ్ ఫుడ్స్ ఉంటాయి, ఓకే యూ హ్యావ్ టు రిమూవ్ దెమ్. అది ఎట్లా ఉంటే మిగతా కూడా పాడైపోతాయి. సో ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీరు సెంట్రల్ కంప్లైంట్ సెల్కి లేకపోతే ఓపీడీకి వచ్చేటువంటి మీకు మెయిల్ పంపిస్తున్నారు. కొన్ని డిపోల్లో ఐ సీన్ దట్ దే ఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ది మెయిల్. దే డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ కేమ్. సో వెళ్ళిన చోట్ల ఇప్పుడు నేను ఇది ప్రాక్టీస్ పెడుతున్నాను. ముందు మీరు లాస్ట్ 1 month లో 2 months ఏం కంప్లైంట్ వచ్చినా చూపెట్టండి నాకు. మీ మెయిల్లో మీరేమో రిప్లై ఇచ్చారా, మీరు మాట్లాడారో, ఏం చేశారని అడుగుతున్నాను. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ప్యాసింజర్తో మాట్లాడాలి. కంప్లైంట్ నేను కాల్ చేస్తుంటాను, నాకు వచ్చిన మెయిల్ చూసి వాళ్ళ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఏం జరిగింది తెలుసుకుంటా ఉంటాం. వీల్ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఐడియా. డోంట్ సింప్లీ గో బై వాట్ ది డ్రైవర్ కండక్టర్ నేను చెప్తాను దాన్ని బట్టి నమ్మకండి. యూ హియర్ ది అదర్ సైడ్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు చెప్తారు. వన్స్ దే నో దట్ మీరు పట్టించుకుంటారు, మీరు అడుగుతారు అని అంటే ఆటోమేటికల్లీ కరెక్షన్ సెట్ ఇన్ అవుతుంది. ఈ డ్రైవర్స్ కండక్టర్స్ కూడా ఎవరైతే దే ఆర్ ప్రోన్ టు దట్ టైప్ ఆఫ్ మిస్బిహేవియర్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. అండ్ వెరీ బ్యాడ్ కేసు ఏమంటే ఒకటి రెండు యూ హ్యావ్ టు త్రో దెమ్ అవుట్. దెన్ రిమైనింగ్ పీపుల్ విల్ బికమ్ మచ్ మోర్ అలర్ట్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అలా ఆల్ ఓవర్ ది కార్పొరేషన్ ఒక్కొచ్చు ఒకరిద్దరు పోయినా ఒక 100-200 పీపుల్ వెరీ బ్యాడ్ ఫేస్ బయటకు వెళ్ళిపోతే రిమైనింగ్ కార్పొరేషన్ ఇస్ దట్ మచ్ మోర్ సేఫర్ ఫర్ ది పీపుల్. ప్లీజ్ ఆన్సర్ టు ది కంప్లైంట్స్ ఆఫ్ యువర్ ప్యాసింజర్స్. మొన్న ఏదో ఒక కేసులో ఇప్పుడు ఇదే కేసు చెప్పాను కదా, నాకు డబ్బులు తీసుకుని టికెట్ లేదండి. ఆయన డిఎం గారికి ఫోన్ చేశాడు. ఓకే నేను కూడా చెప్పాను అతనికి, నువ్వు అంత రాత్రి 1:30కి డిఎంకి ఫోన్ చేయక్కర్లేదు, మీరు కాల్ ది సిసిసి అండ్ హిట్ దేర్ అని. బట్ డిఎం ఎట్లాగో సరే కాల్ చేయక్కర్లేదు, బట్ కాల్ చేశాడు, కాల్ లిఫ్ట్ చేశాడు. ఏం చేయమంటే ఇప్పుడు నన్ను రమ్మంటావా అన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వన్నాను. వాడు ఎక్కడో మిర్యాల కూడా దిగిపోయి వచ్చి ఒంగోలులోనూ నెల్లూరులో నుంచి కంప్లైంట్ ఇవ్వడు కదా. సో ఎట్లాగో కాల్ చేసినప్పుడు మీరు యూ కెన్ టాక్ పొలైట్లీ. లిఫ్ట్ చేయకపోతే వేరే విషయం. లిఫ్ట్ చేశారు కాబట్టి యూ కెన్ సే దాట్ అలా జరిగిందో ఒక మంచిదండి, నేను యాక్షన్ తీసుకుని మీరు ఒక మెసేజ్ పెట్టినా అంటే సరిపోయాయి. బట్ యూ షుడ్ నాట్ సే నువ్వు ప్రీమియం నందమంటావా, నువ్వు నుంచి టికెట్ ఇవ్వమంటావా, నువ్వు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ అంటే దట్ హీ విల్ థింక్ యు ఆర్ సపోర్టింగ్ ఎ బ్యాడ్ ఎంప్లాయీ, యు ఆర్ ఆల్సో నాట్ యాక్టింగ్ అనుకుంటాడు. డోంట్ డూ దట్. ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ జెన్యున్ గా అది కరెక్ట్ కంప్లైంట్ అయితే దానిపై తప్పకుండా యాక్షన్ ఉంటుంది అనేటువంటి నమ్మకం ఇవ్వాలి. ఎలా అయితే మన ఎంప్లాయీస్ గురించి చెప్పాము ఇప్పుడు దాకా, తప్పు చేయకపోతే వాళ్ళకి ఏం కాదు, తప్పు చేస్తే యాక్షన్ ఉంటుంది అనేటువంటి మెసేజ్ స్పష్టంగా ఉన్నట్టుగానే ప్యాసింజర్ కూడా ఈ షుడ్ నో దాట్ ఒక జెన్యున్ గ్రీవెన్స్ చెప్తే దాన్ని పట్టించుకుంటారు అనే నమ్మకం ఉండాలి. కొన్నిసార్లు మనకు వచ్చే మెయిల్స్ చూడండి, నేను 1 month బ్యాక్ మెయిల్ ఇచ్చాను, ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు, ఇదేనా మీ పనితీరు, ఇట్లా పనిచేస్తారా మీరు, నేను ఇంకెవరికి చెప్పుకోవాలి మేము అని వస్తూ ఉంటాయి. దట్ షోస్ వాట్ అటర్ డిస్రిగార్డ్ ఫర్ ది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీ షుడ్ నాట్ డూ దాట్. వీ షుడ్ టేక్ దర్ ఓనర్షిప్. మీ డిపో సంబంధించి ఒక కంప్లైంట్ వచ్చిందంటే కొన్ని కంప్లైంట్ బెడ్ బగ్స్ గురించి కంప్లైంట్లు వస్తున్నాయి, మస్కిటోస్ గురించి కంప్లైంట్లు వస్తున్నాయి. యూ యాక్ట్, యూ గివ్ రిప్లై, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, thanks for giving a complaint, we will ensure that such thing won't happen in future. He feels happy. Just find out why it happened, take corrective steps. It's in our hands. Yeah, so with this
I'll close my talk. Now I will leave it to you. You are free to ask anything that you would like to ask. Feel free, don't hesitate. Okay? By sharing only we will all learn. Thank you. మీరంతా విన్నారు కదా, గ్రాస్ రూట్ లెవెల్ వాట్స్ హ్యాపెనింగ్ అవర్ ఎండి సార్ ఈజ్ అవేర్ ఆఫ్